ఖమ్మం పట్టణ ప్రజలకు Come on, let's go. Your hands. Let me see you go like this. Come on. In your presence, there is freedom. Come on, I want you to sing this song together with us. In your presence, we are made whole. In your presence, there is freedom. Come on, can you personalize it now? Come on, say, in your presence, I am made whole. In your presence, oh, in your presence, I am made whole. 'Cause all we want and all we need is found in you. Jesus, every victory found. Come on, one more time, say, all we want is found in you, found in you. Jesus, every victory is found in you. Sing, all I want, found in you, found in you. Jesus, every victory is found in. One last time, come on. All we want, and all we need is found
క్రీస్తుకే కీర్తి హల్లెలూయా గానం యేసునామం మధురమిదే నిత్యం స్తోత్రము ఈ గరునికే కీర్తి హల్లెలూయా గానం యేసునామం మధురమిదే నిత్యం స్తోత్రము ఈ గరునికే. Come on, one last time. స్తుతి స్తుతి శ్రీ యేసునామం స్తుతి స్తుతి సజీవనామం స్తుతి స్తుతి జీవనామం ఈ గానము శ్రీ యేసుకే. స్తుతి స్తుతి శ్రీ యేసునామం స్తుతి స్తుతి సజీవనామం స్తుతి స్తుతి జీవనామం ఈ స్తోత్రం మా క్రీస్తుకే. హల్లెలూయా. సంతోషంగా గట్టి చప్పట్లు కొడతారా? I want all of us to be rooted in certain principles. మనమందరం కూడా కొన్ని నియమాల్లో వేరు పారాలని కోరుతున్నాను. Some important things from the Word of God. దేవుని వాక్యంలో నుంచి చాలా ప్రాముఖ్యమైన కొన్ని విషయాల్లో. Because I thank my pastor, Pastor Ben Komanapalli Jr., ఎందుకంటే నేను మా పాస్టర్ గారు పాస్టర్ బెన్ కొమన్నపల్లి my గారు leaders and my spiritual father who have taught me certain principles very early in the ministry. పరిచర్యల ఆదిలోనే నాకు చక్కటి నియమాలు విలువలు నేర్పిన నా ఆత్మీయ తండ్రి ఆత్మీయ పాస్టర్ గారు వారు. Because of that, దానిని బట్టి it was not just a soothing message. చాలా ఇంపుగా ఉండే వర్తమానం మాత్రమే It was కాదు. not just something that would answer my situation at that time. నేను ఉన్న ఆ పరిస్థితికి జవాబుగా ఉండే వర్తమానం మాత్రమే కాదు. But it has opened me towards revelations and deeper understanding of the principles of the kingdom. ఆ రాజ్యం యొక్క నియమాల గురించి లోతైన ప్రత్యక్షతలు నాకు తెలుస్తూ వచ్చినాయి అవి. And when I started learning these principles, ఈ నియమాలు నేర్చుకోవడం మొదలుపెట్టినప్పుడు it was easy to walk in faith and walk in the promises of God and receive those manifestations. కాబట్టి దేవుని వాగ్దానాలలో విశ్వాసంతో నడుస్తూ ఆ ప్రత్యక్షతలు అనుభవించడం చాలా సులువైంది అది. Some of you know the principle of faith. కొద్దిమందికి విశ్వాస నియమం తెలుసు మీలో. Some of you have heard the principle of sowing and reaping. కొద్దిమందికి విత్తడము కోయడము ఆ నియమం నేర్చుకున్నారు. Some of you learned about the principle of forgiveness. కొద్దిమంది క్షమించే ఆ నియమాన్ని నేర్చుకున్నారు. సో దేవుని రాజ్యము ఎప్పుడు కూడా కొన్ని సూత్రాలు ఉంటాయి. ఆ సూత్రాలు మనం తెలుసుకున్నప్పుడు అప్పుడు దేవుని యొక్క రాజ్యంలో మనం పొందుకోగలుగుతాం. వాక్యంలో చూసినట్లయితే 2 రాజ్యాల గురించి రాస్తారు మన గురించి. ఏంటి? మీరు చీకటి రాజ్యంలోంచి వెలుగు రాజ్యంలోకి వచ్చారని. సో చీకటి రాజ్యము ఒక విధంగా పనిచేస్తుంది, వెలుగు రాజ్యము ఒక విధంగా పనిచేస్తుంది. సో ద కింగ్డమ్ ఆఫ్ డార్క్నెస్ హ్యాస్ ఇట్స్ ఓన్ ప్రిన్సిపల్స్. చీకటి రాజ్యానికి తన నియమాలు ఉంటున్నాయి. ద కింగ్డమ్ ఆఫ్ లైట్ హ్యాస్ ఇట్స్ ప్రిన్సిపల్స్. తర్వాత వెలుగు రాజ్యంలో కూడా వాటి నియమాలు వాటికి ఉన్నాయి. చీకటి రాజ్యం యొక్క సూత్రాలు లేదంటే నియమాలు వెలుగు రాజ్యానికి వాటి నియమాలకు ఎలాంటి పొంతన ఉండదు. ఇవి చీకటి రాజ్యంలో చూసినట్లయితే మనము అంటే ఈ లోకం, ఇంకొక విషయంలో చెప్పాలంటే ఈ లోకపు మర్యాద చొప్పున నడవక అంటాడు. సో ఈ లోకపు మర్యాద కొన్ని నియమాలు మనకు నేర్పిస్తుంది, కానీ పరలోకం లేదంటే ఈ వెలుగు రాజ్యము కొన్ని నియమాలు మనకు నేర్పిస్తుంది. ఉదాహరణకి ఇందాక చెప్పినట్టు విత్తుని కోయుడనే ఉపమానం లేదంటే ఆ సూత్రం మనం నేర్చుకున్నప్పుడు లోకపు మర్యాద ఏమని నేర్పిస్తుందంటే మీరు కష్టము చేసి మీ కష్టార్జితముతో మీరు సంపాదించుకుంది మీ కొట్లలో ధాన్యం ఉంచుకొనుడి, మీకు ఎంత వీలైతే అంతవరకు మీరు సేవ్ ద మనీ, డబ్బు దాచుకొనడి అని ఉంటుంది. అది చీకటి రాజ్యం యొక్క సూత్రం. ఒకసారి వెలుగు రాజ్యంలోకి వచ్చినాక ఆ సూత్రం మారిపోతుంది. వెదజల్ని విస్తరించువాడు వర్ధిల్లును అంటది. అంటే మీ దగ్గర ఉంచుకోవడం కాదు, ఇతరులకు ఇవ్వండి, ఇచ్చినప్పుడు మీకు ఇంకా ఎక్కువగా ఇవ్వబడుతుంది అంటది. సో ఈ వెలుగు రాజ్యం యొక్క సూత్రాలు చీకటి రాజ్యానికి మనం చెప్పినప్పుడు వారికి అర్థం కాదు. సో మనం అందరం కూడా ఒకప్పుడు చీకటి రాజ్యంలోంచి వచ్చిన వారమే.
మనం వెలుగు రాజ్యం యొక్క సూత్రాలు నేర్చుకోవాలి. సో ద కింగ్డమ్ ఆఫ్ డార్క్నెస్, ద ప్రిన్సిపల్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ డార్క్నెస్ ఆర్ ఆల్వేస్ ఆపోజిట్ టు ద ప్రిన్సిపల్ ఆఫ్ కింగ్డమ్ ఆఫ్ లైట్. కాబట్టి చీకటి రాజ్యపు సూత్రాలు ఎల్లప్పుడూ కూడా వెలుగు రాజ్య సూత్రాలకి విరోధంగానే ఉంటాయి. సో వెన్ యు ఆర్ టాకింగ్ అబౌట్ ట్రాన్స్ఫర్మేషన్ ఆర్ రెన్యూయింగ్ యువర్ మైండ్, మనసును నూతన పరచుకోవడము, రూపాంతరం గురించి మాట్లాడినప్పుడు we have to understand these principles and renew our mind according to these principles. ఈ సూత్రాలు అర్థం చేసుకొని వాటి ప్రకారము మనసు నూతన And one పరచుకోవాలి. of the principle that I learned very early, and I believe there are very few teachings on this subject. కాబట్టి నేను చాలా ఆది దశలో నేర్చుకుని దాని విషయంలో చాలా తక్కువగా ఉన్న బోధలు నేను గమనించిన ఒక విషయం చాలా ఏంటంటే, తక్కువ మంది వీటి గురించి మాట్లాడతారు, ఎక్కువ ఎస్పెషల్లీ భారతదేశంలో. ఎందుకంటే భారతదేశంలో ఉన్న సాంప్రదాయం బట్టి కావచ్చు, ఇక్కడ ఉన్న ఆచారాలను బట్టి కావచ్చు, వారికి ఉన్న ఆలోచన బట్టి కావచ్చు, కానీ ఈ సూత్రం ఏదైతే నేను చెప్పబోతున్నానో చాలా సంఘాల్లో ఎక్కువగా బోధించరు. ఎందుకంటే ఇట్ కెన్ బి డిఫరెంట్ రీజన్స్. కానీ నేను ఎప్పుడైతే ఈ ముఖ్యమైన సూత్రాన్ని అర్థం చేసుకున్నానో, జీవితంలో పైకి ఎదగాలి లేదంటే వర్ధిల్లాలి, ఈ కింది స్థాయి నుంచి పై స్థానానికి ఎలాగ వెళ్ళాలో అది చాలా సులువుగా అర్థమైంది. ఒక వాక్యం మనకు బైబిల్లో ఉంటుంది, ఏంటంటే తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు అని. సో అది ఒక సూత్రం, కానీ దానిలో ఒక మర్మాన్ని మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం. అందరికీ కూడా హెచ్చింపబడాలని ఉంటుంది, అందరికీ కూడా పై స్థానంకి వెళ్ళాలని ఉంటుంది, అందరూ కూడా దేవుని యొక్క రాజ్యంలో వారి యొక్క ఆత్మీయ జీవితంలో, శారీరక జీవితంలో అన్నిట్లో కూడా పై స్థానంలో వెళ్ళాలి అని ఉంటుంది. అయితే వెలుగు రాజ్యం ఏం చెప్తుందంటే, మీరు తగ్గించుకుంటే పైకి వెళ్తారు. అంటే మొదటిగా మీరు కిందికి వెళ్ళాలి. యూ హ్యావ్ టు డిసెండ్ టు అసెండ్ అకార్డింగ్ టు ద కింగ్డమ్ ఆఫ్ లైట్. కాబట్టి వెలుగు రాజ్యం ప్రకారం నువ్వు పైకి ఎదగాలి అంటే కిందికి దిగాల్సి వస్తుంది. సో వాట్ ఈస్ డిసెండింగ్ టు అసెండ్? కాబట్టి ఎదగడానికి దిగడం అంటే ఏం తగ్గించుకోవాలి? ఈ తగ్గింపు గురించి ఆత్మీయమైన మర్మం చూడండి. ఈ వెలుగు రాజ్యంలో ఏ మర్మము చెప్పినా అది ఆత్మీయ మర్మం ఉంటుంది, కానీ వాటి గురించి లోతైన అనుభవం లేనివారు ప్రతిదీ కూడా శారీరకంగా వారు ఆలోచించడం మొదలు పెడతారు. పోయిన వారం మనం చూసాము ప్రత్యక్ష గుడారం గురించి. ఆయన ప్రత్యక్ష గుడారం గురించి మాట్లాడినప్పుడు ఆయన ఆత్మీయంగా ఒక మర్మాన్ని చూపెడుతున్నాడు. ప్రత్యక్ష గుడారము ఎవరు? యేసుక్రీస్తే ప్రత్యక్ష గుడారం. హల్లెలూయా. కానీ ఆ ప్రత్యక్ష గుడారం శారీరకంగానే చూశారు కాబట్టి వారు మందిరంలో ఎప్పుడు కూడా, మందిరాలు ఇప్పటికీ కూడా చాలామంది మందిరాలు నిర్మించినప్పుడు బయట ఆవరణం ఉందా, పరిశుద్ధ స్థలం ఉందా, అతి పరిశుద్ధ స్థలం ఉందా, ఇదే శారీరకమైన కట్టడం మీదనే ఆలోచిస్తున్నారు. కానీ మోషేకి చెప్పాడు ఇది ఛాయ మాత్రమే, అసలైనది నూతన నిబంధనలో ఉంది. మరి ఒక రోజు కూడా ఎవరు సమయం తీసుకొని ఛాయనే మేము కడుతున్నాం కానీ అసలైంది ఏంటి, ఏం కట్టాలి మా సంఘాల్లో అనేది చాలామంది ఆలోచించలేకపోతున్నారు. ఎందుకు? ఈ లోకపు దేవత వారికి కనులకు గ్రుడ్డితనాన్ని కలగజేస్తుందంట. సో ఏదైనా సూత్రం ఆయన నేర్పిస్తున్నప్పుడు ఆత్మీయంగా మనకు ఏం నేర్పిస్తున్నాడో మనం చూడాలి. ప్రతి దగ్గర తగ్గించుకున్నవాడు హెచ్చించుకోవాలంటే కూడా శారీరకంగానే వాళ్ళు చూసి, ఓకే తగ్గించుకోవాలంటే తగు మాత్రపు వస్త్రాలు వేసుకోవాలి, తగ్గించుకోవాలంటే విలువగలవి ఏమీ వేసుకోవద్దు, అన్నీ కూడా ఎక్కడున్నాయి? బయటివి మాత్రమే. సో ఆత్మీయంగా ఎలాగ తగ్గించుకున్నావు? మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, ఆత్మీయంగా నువ్వు ఎలాగ తగ్గించుకున్నావు? ఎందుకంటే ఆత్మీయంగా తగ్గించుకున్న వారు హెచ్చింపబడతారు, శారీరకంగా తగ్గించుకున్నవారు కాదు. ఆత్మీయమైన సూత్రాలు ఇవి. సో ఆత్మలో ఏమి జరగాలి అనేది మనము తెలుసుకోవాలి. సో టుడే ఐ వాంట్ టు టాక్ అబౌట్ సబ్మిషన్. కాబట్టి ఈ దినము అప్పగించుకునే దాని గురించి చూస్తాము ఒకసారి. నో వాట్ ఈస్ సబ్మిషన్? లోబడుట. ఓకే, లోబడుట, ఒక అధికారానికి లోబడుట. ఒక అధికారానికి లోబడుట అనే సూత్రము ఆత్మీయంగా అందరూ తెలుసుకోవాలి. కానీ సబ్మిషన్ ఈజ్ నాట్ అ బాండేజ్, ఇట్ ఈస్ అన్ అలైన్మెంట్. కాబట్టి లోబడ్డం అంటే దాసత్వం కాదు, కానీ వాళ్ళతో ఏకీభవించడం లాగా వస్తుంది. మెనీ ఆఫ్ దెమ్ థింక్ సబ్మిషన్ ఈజ్ లూజింగ్ ఫ్రీడమ్. కాబట్టి లోబడ్డం అంటే స్వతంత్రాన్ని కోల్పోవడం అనుకుంటారు. సబ్మిషన్ ఇస్ ఫైండింగ్ యువర్ డివైన్ పొజిషన్. నీ దైవిక స్థానాన్ని కనుగొనడమే లోబడి ఉండడము. వారికి నేను ఎందుకు లోబడాలి? నేను కూడా ఎన్నుకోబడ్డ వాళ్ళనే కదా, నేను కూడా అభిషేకించబడిన వాళ్ళు కదా, నాకు కూడా పిలుపు ఉంది కదా, నాకు కూడా దేవుని యొక్క వాక్యం ఉంది కదా, ఏదైనా కూడా అందరికీ క్రీస్తు సమానంగా ఇచ్చాడు కదా, అంటే నాకు కూడా అన్నీ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు వాళ్ళకెందుకు లోబడాలి? క్రైస్తవ సంఘములో మన యొక్క
భారతదేశ సంఘంలో, ఎందుకంటే చాలా దేశాలు మేము తిరుగుతుంటాం కాబట్టి ఒక లోపము నేను ఎక్కడ చూశానంటే అధికారంకి లోబడుట అనేది చాలా తక్కువగా భారతదేశ సంఘాల్లో ఉంటాయి. అక్కడ ఒక పైన నుంచి ఒక అధికారం ఉంటుంది, ఆయన కింద కొంతమంది పాస్టర్లు ఉంటారు. ఒక ఏదైనా సంఘాల్లో ఏదైనా గొడవలు జరిగినప్పుడు వారికి పైగా ఒక నాయకుడు ఉంటారు. ఆ నాయకుడికి వీళ్ళందరూ కూడా లోబడి ఉంటారు. ప్రతి రాష్ట్రము లెవెల్లో అలాగే దేశపు లెవెల్లో కూడా నాయకులు ఉంటారు. ఎవరు? ఆత్మీయ నాయకులు. ఆత్మీయ నాయకుడు చెప్పిన తర్వాత ఇంకా దానికి వ్యతిరేకంగా ఎవ్వరు ఏమి చేయరు. అది ఎంత పెద్ద పాస్టర్ అయినా, ఎంత పెద్ద సంఘమైనా. కానీ మనకి ఇక్కడ ఏమైపోయిందంటే చాలామంది ఇండిపెండెంట్ చర్చెస్, ఇండిపెండెంట్ మినిస్ట్రీస్ మొదలెట్టిన తర్వాత ఈ సబ్మిషన్ అనే సూత్రము మన సంఘాలకు నేర్పించడము చాలా తగ్గించేశారు. కానీ ఈ సబ్మిషన్ అంటే ఈ లోబడి, అధికారముకు లోబడి ఉండుట అనే సూత్రము వాక్యంలో మనం చూసినట్లయితే యేసు క్రీస్తు కూడా అధికారానికి లోబడ్డాడంట. లుక్ ఎట్ జాన్ చాప్టర్ 12:49. యోహాను సువార్త 12:49. జాన్ చాప్టర్ 12:49. ఏలయనగా నా అంతటా నేనేం మాట్లాడలేదు, నేను ఏం అవ్వవలనో ఏమి మాట్లాడవలనో దాని గురించి నన్ను పంపిన తండ్రియే నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. సో వాట్ ఎవర్ ఐ సే, వాట్ ఎవర్ ఐ డూ, ఐఎమ్ సబ్మిటెడ్ టు అన్ అథారిటీ. కాబట్టి నేను ఏం చేసినా, ఏం మాట్లాడినా ఒక అధికారానికి లోబడి ఉన్నాను. ఒక సూత్రము ఇందులో ఒకటి చెప్తా చూడండి. చాలా వేగంగా వెళ్ళాలనుకో, ఇఫ్ ఎ ట్రైన్ వాంట్స్ టు గో వెరీ ఫాస్ట్, ఒక రైలు చాలా వేగంగా పరిగెత్తాలనుకుంటే ఇట్ హ్యాస్ టు అలైన్ ఇట్ సెల్ఫ్ టు ద ట్రాక్. అది ఆ దారిలో ట్రాక్ లోపల దాని If you are out of the track, ఆ ట్రాక్ తొలగిపోతే you will not go anywhere. ఎక్కడికి వెళ్ళలేము. So submission is not a chain that will hold you. కాబట్టి నిన్ను పట్టుకునే ఒక సంకెళ్ళు కాదు లోబడ్డం అంటే. It is a track that moves you and propels you forward. నిన్ను కదిలించి ముందుకు తీసుకెళ్లే ఒక మార్గం అది. సో యేసుక్రీస్తు కూడా దేవుని కుమారుడే కానీ శరీర రీతిగా వచ్చిన తర్వాత ఒక ఆత్మీయమైన మర్మాన్ని మనకు చెప్తూ ఏమంటాడంటే, నేను కూడా తండ్రి యొక్క అధికారానికి లోబడి ఉన్నాను అంటున్నాడు. ఎప్పుడైతే అధికారానికి లోబడలేదో, when the leaders failed to submit themselves, that is where we see the fall of that leader in the Bible or in the history. కాబట్టి చరిత్రలో కానీ బైబిల్లో కానీ ఒక అధికారి లోబడ్డం ఎప్పుడైతే తప్పిపోతాడో తన పతనం అక్కడే మొదలవుతుంది. So we see that in the life of Adam. ఆదాము జీవితంలో చూస్తాం అది. కోరా జీవితంలో దాతాను అనే ఒక వ్యక్తి ఉంటాడు, అభిరాము అనే ఒక వ్యక్తి ఉంటారు. వీళ్ళందరూ కూడా ఏంటంటే మోషే నాయకత్వం కానీ వారి నాయకులకు వ్యతిరేకంగా వారి యొక్క కవరింగ్ వారి కప్పు దగ్గర నుంచి, వారి కాపుదల నుంచి బయటికి వచ్చి వారు సొంతంగా ఏదో చేయాలనుకున్నారు. పాలములో అందరూ కూడా ఈ మాట వినాలి అని చెప్తారు. మనము ఈ దేశం మీద దండెత్తబోతున్నాము, దేవుడు ఏం చెప్పాడు, ఏది కూడా ముట్టుకోవద్దు. ఏంటి, నాయకుడు ఒక మాట చెప్పాడు, దాని ప్రకారం అందరూ చేయాలి. వీళ్ళు ఏం చేశారు, ఆయన మాటకు విరుద్ధంగా వారికి కావాల్సింది తీసుకొని వచ్చి దాచిపెట్టారు, నాయకుడికి తెలియకుండా. ఏమైంది, ఎక్కడైతే వారు వర్ధిల్లబడాలో అక్కడే వారు చనిపోయారు. సో ఎక్కడ పాత నిబంధన నుంచి నూతన నిబంధన వరకు మనం చూసినట్లయితే ప్రతి దగ్గర కూడా దేవుడు ఈ లోబడి అధికారముకు, యేసుకు దేవునికి లోబడడం మాత్రమే కాదు కానీ ఒక అధికారముకు లోబడి ఉండటం అనే సూత్రాన్ని మనందరికీ కూడా చాలా క్లియర్గా చెప్తున్నాడు. ఈరోజు కూడా సంఘాల్లో పాస్టర్ని ఎందుకు పెట్టారు, ఎందుకంటే ఒక ఆత్మీయమైన అధికారం కింద ఉండాలి. అందరూ కూడా వారి ఇంట్లలో చేసుకోవచ్చు, వారికి దేవుడు మాట్లాడతాడు, వాక్యం ఉంది, కానీ ఒక ఆర్డర్ ఉంది, గాడ్, దెన్ ద స్పిరిచువల్ అథారిటీ, దెన్ యూ. కాబట్టి దేవుడు, ఆత్మీయ నాయకత్వం, తర్వాత మీరు. సో ప్రతి దగ్గర కూడా ఈ యొక్క ఆర్డర్ దేవుని నుంచి మనకి ఇవ్వబడింది. సో ఎప్పుడైతే ఈ సబ్మిషన్ గురించి నన్ను ఇంకా నేర్చుకోవాలనుకున్నాను, సో ఫర్ మీ ఇట్ వాజ్ అ రియల్లీ ఛాలెంజింగ్ థింగ్. నాకైతే చాలా సవాల్తో కూడిన విషయం అది. బికాజ్ I had to submit to my own husband. ముందుగా సొంత భర్తకి లోబడాల్సి వచ్చింది. Because we have a relation as a husband and wife. భార్య భర్తలకు ఉన్న సంబంధాన్ని బట్టి, so in the marriage, వివాహంలో you know husband has an opinion, wife has an opinion. భర్తకు ఒక ఆలోచన ఉంటుంది, భార్య కూడా ఒక ఆలోచన ఉంటుంది. Then we sit and discuss certain things. కూర్చుని కొన్ని విషయాలు చర్చించుకుంటాం. Oh, then he considers my talk and I consider his opinions. నా మాటలు వాళ్ళు వింటారు, వాళ్ళ ఆలోచనలు నేను ఆలకిస్తాను. And then we take decisions. ఒక నిర్ణయం తీసుకుంటాం. But when I had to step into this place, ఈ స్థానానికి రావాల్సి వచ్చినప్పుడు, especially over the last 3 years, ప్రత్యేకించి గత 3 సంవత్సరాలుగా, after being ordained as a pastor, పాస్టర్గా నియమించబడిన తర్వాత,
I have to submit to my pastor. మా పాస్టర్ గారికి నేను లోపడాల్సి వచ్చింది. So in this place, ఈ స్థానంలో, in this position, ఈ స్థాయిలో, it doesn't work like how it works in the husband and wife relationship. కాబట్టి ఆ భార్యాభర్తల సంబంధంలో ఉన్న అక్కడ పని చేసిన రీతిగా ఇక్కడ పని There is చేయాలి. a submission there also. అక్కడ కూడా ఒక లోబడ్డం Wife ఉంటుంది. submit your husband. అక్కడ భార్య భర్తకు లోబడమని But చెప్తుంది. this is a spiritual submission. ఇక్కడ ఆత్మీయంగా లోబడ్డం. So initially I used to not understand certain things. ప్రారంభంలో కొన్ని విషయాలు అర్థమయ్యేవి కాదు. But then as I was learning about submission, కాబట్టి లోబడ్డం గురించి there's నేర్చుకుంటుండగా something very powerful God said to me. దేవుడు చాలా శక్తివంతమైన విషయం ఒకటి Because చెప్పాడు. at home we just sit, discuss things. ఇంట్లో అయితే కూర్చుని అన్ని విషయాలు But when it చర్చించుకుంటాం. comes to ministry, పరిచర్యకు వచ్చేసరికి when I am giving my opinion, నా యొక్క ఆలోచనలు నేను చెప్పినప్పుడు it is not more about my opinion. అది నా ఆలోచన విషయం కాదు. అది It is about aligning yourself to the spiritual authority. ఆత్మీయ అధికారంతో ఆ దారిలో నిన్ను ఉంచుకోవడము. Sometimes I used to feel I gave the best idea. కొన్నిసార్లు శ్రేష్టమైన ఆలోచన చెప్పొచ్చు. With a genuine heart. యథార్థ హృదయంతో let's do like this in the ministry. పరిచర్యలో ఇట్లా చేస్తే Let's do బాగుంటుంది. that. Let's do this. అది చేయొచ్చు, ఇది చేయొచ్చు అని And then pastor would come and say, పాస్టర్ గారు చెప్తారు. I think we are not going forward with it at this point. కాబట్టి దాని విషయంలో ముందుకు వెళ్ళమని చెప్పారు. Now it is no more discussions. ఇంకా అక్కడ చర్చే లేదు. ఇంకా Now that is the final authority. అది అంతిమ అధికారం. అది And if he feels this is not the time, అది ఇది సమయం కాదని ఆయనకు then it is అనిపిస్తుంది. not the time. అది సమయం కానట్టే. So it used to not make sense. అర్థమయ్యేది కాదు. I gave a very good idea. మంచి ఆలోచన చెప్పాను కదా And I నేను. feel like this is the time. ఇప్పుడు దీనికి సమయం అనిపిస్తుంది నాకు. But then I had to understand. అప్పుడు నేను అర్థం చేసుకోవాల్సి వచ్చింది. It's not about my opinions. నా అభిప్రాయం గురించి కాదు అది. It is not, the priority in that room is not my opinion. ఆ విషయంలో నా ఆలోచన గురించిన ఆధిపత్యం There కాదు. is a spiritual authority above me. నా పైన ఆత్మీయ అధికారం ఒకటి ఉన్నది. And the authority has the final say. ఆ అధికారానికి చివరి నిర్ణయం. So as I was understanding, then the powerful principle that God told me is submission is not towards a person, submission is towards a position. కాబట్టి అది నేర్చుకుంటున్నగా దేవుడు నాకు శక్తివంతమైన ఆలోచన ఏం చెప్పాడంటే ఈ లోబడ్డం అనేది ఒక వ్యక్తి పట్ల కాదు కానీ ఆ స్థానం పట్ల అని చెప్తూ So వచ్చాడు. I should not be seeing my husband there, కాబట్టి అక్కడ నా భర్త గారిని నేను చూడొద్దు. but I am seeing the position. ఆయనకున్న స్థానాన్ని చూడాలి. So it can be my husband, అక్కడ భర్త కావచ్చు, then it can be anybody else later, తర్వాత ఇంకెవరైనా కావచ్చు. అక్కడ then it is about the position. ఆ స్థానాన్ని బట్టి, So according to the position, ఆ స్థానాన్ని బట్టి I need to submit myself. నన్ను నేను లోబడుకోవాలి. అక్కడ So it can be a person in that position who is not having the right personality there. అక్కడ సరైన వ్యక్తిత్వం లేని వ్యక్తి అయినా అక్కడ ఆ స్థానంలో ఉండొచ్చు. You might feel like the leadership is given to the wrong person. నాయకత్వము ఒక తప్పుడు వ్యక్తికి ఇచ్చారు You అనుకోవచ్చు. might know that person very well. ఆ వ్యక్తి బాగా తెలిసుండొచ్చు నీకు. But now once God has ordained certain offices and positions, ఇప్పుడు దేవుడు ఒక పదవిని ఒక బాధ్యతను నియమించినప్పుడు our responsibility is to submit to that position and not the person. మనము ఆ స్థానానికి లోబడాలి కానీ ఆ వ్యక్తికి కాదు. So when you're looking at that person, ఆ వ్యక్తిని చూసినప్పుడు you have to look at the position that has been given to them. ఆ వ్యక్తికి ఇవ్వబడిన ఆ స్థానాన్ని చూడాలి మనం. So when will that part of you will be revealed? ఎప్పుడు నీ లోపల అది When బయటపడుతుంది. everything is aligning. అన్ని కూడా అమెరికాలో When you say this is nice, oh the authority says good, come on let's do it. ఇది బాగుంది అని చెప్పినప్పుడు ఆయన బాగుంది But when the conflict arises, ఒకవేళ ఏమైనా పొరపాట్లు వస్తే not only they will not agree with you, మనస్పర్ధలు వచ్చినప్పుడు sometimes you feel like the decisions are made because you are targeted. కొన్నిసార్లు నిన్ను గురి చేసి నిర్ణయాలు చేస్తాను అనిపించినప్పుడు, So in those situations, అటువంటి పరిస్థితుల్లో you have to remember, గుర్తుపెట్టుకోవాలి, your responsibility నీ బాధ్యత is submit to that authority, అధికారానికి లోబడ్డం, submit to that position. ఆ స్థానానికి లోబడ్డం. It's not trying to argue or question. అక్కడ వాదించడము ప్రశ్నించడం అవసరం లేదు. అక్కడ See, we look at Matthew chapter 8 verse 5. మత్తయి సువార్త 8 There is a centurion. శతాధిపతి ఉంటాడు. ఇక్కడ ఒక అధికారము గలవాడున్నాడు. ఆయన కూడా ఒక అధికారముతో నడుస్తున్నాడు. ఆయన ఏమంటాడు, ఐఎమ్ ఆల్సో a man under authority. నేను అధికారం కింద ఉన్న వ్యక్తిని అని చెప్తాడు. I am also means he's recognizing that Jesus has authority. యేసు ప్రభుకున్న అధికారం గుర్తిస్తున్నాడు. సో మత్తయి సువార్త 8:5 చాలా మందికి తెలుసు, ఒక శతాధిపతి వస్తాడు. ఆయన ఏమంటాడు, నువ్వు నా ఇంటికి కూడా రానవసరం లేదు, మాట సెలవిస్తే నా యొక్క దాసుడు స్వస్థత నొందుతాడు అని. అంటే ఆయనకున్న అధికారాన్ని ఆయన గుర్తించినప్పుడు what happened? Your submission will amplify your faith. కాబట్టి నీ యొక్క లోబడ్డము నీ విశ్వాసాన్ని అధికం ఇలాంటి చేస్తుంది. విశ్వాసం ఎక్కడా కూడా చూడలేదు అంటున్నాడు.
I've never seen a faith like this. ఇటువంటి విశ్వాసం ఎక్కడ చూడలేదంటాడు. ఎందుకు? ఆయన అధికారానికి లోబడ్డాడు, ఆయన అధికారాన్ని తెలుసుకున్నాడు, ఆయన అధికారం ఏంటో ఎరిగి దాని ప్రకారం ఆయన నడుచుకున్నాడు. సో ఎప్పుడైనా నువ్వు అధికారముకి లోబడినప్పుడు నీ విశ్వాసములో గొప్ప సాక్ష్యాలు నువ్వు చూస్తావు. సో సబ్మిషన్ ఈజ్ అ ప్రిన్సిపల్. కాబట్టి లోబడ్డం అనేది నియమం, అది ఒకటి. See, love is a principle. ప్రేమ ఒక నియమము. You may not feel like loving that person. ఆ వ్యక్తిని ప్రేమించాలి But అనిపించకపోవచ్చు. the kingdom of God says you have to love your neighbor. దేవుని రాజ్యం కొరకు నీ పొరుగువాన్ని నువ్వు ప్రేమించాలి. How much? ఎంతగా? As much as you love yourself. నిన్ను వలే నీ పొరుగువాన్ని. So that is a principle. అది నియమం. It is not based on who you are trying to love or what kind of person that person is. కాబట్టి ఆ వ్యక్తి ఎటువంటి వాడు, ఎవరిని ప్రేమిస్తున్నావు దాన్ని బట్టి కాదు, కానీ You are loving because it's a principle in the kingdom of God. ఆ దేవుని రాజ్యంలో అది నియమం కాబట్టి ప్రేమిస్తున్నాం. Sometimes it's not that he's such a lovable person. అంతగా ప్రేమించదగిన వ్యక్తి కాకపోవచ్చు. Forgiveness is a principle. క్షమాపణ నియమం. You don't want to forgive that person. ఆ వ్యక్తిని క్షమించడం ఇష్టం There is ఉండకపోవచ్చు. no reason that you have to forgive that person in the natural. సహజంగా చూస్తే ఆ వ్యక్తిని క్షమించడానికి కారణాలు ఏమీ But లేవు. you're forgiving because it is a principle. అది నియమము కాబట్టి క్షమిస్తాం. Same way is submission. అదే రీతిగా లోబడ్డం. Sometimes you might feel, కొన్నిసార్లు why అనిపించవచ్చు, should I submit to this person? నేను ఎందుకు ఈ వ్యక్తికి లోబడాలి? But it is the principle in the kingdom of God. దేవుని రాజ్యంలో సూత్రం అది. If you have been positioned ఆ స్థానంలో under ఉంచబడితే, authority, అధికారం కింద you have to understand you need to walk in the principle of submission. లోబడే నియమంలో నడవాలని అర్థం And చేసుకోవాలి. if you try to break the principle of the kingdom, ఆ దేవుని రాజ్యం అతిక్రమిస్తే, నియమం అతిక్రమిస్తే you will break yourself. మనల్ని మనమే పాడు చేసుకుంటాం. So when you understand that submission is not about you but you are submitting to an authority, కాబట్టి అది నీ విషయం కాదు, ఒక అధికారానికి నువ్వు లోబడుతున్నావు అని నీకు అర్థమైనప్పుడు. there's another principle that I learned is pride is the enemy of submission. నేను నేర్చుకున్న ఇంకొక విషయం ఏంటంటే లోబడ్డానికి శత్రువు గర్వము. Isaiah chapter 14 verse 12. యెషయా 14:12. Isaiah chapter 14 verse 12. తేజో నక్షత్రమా వేకువ చుక్కువ, నువ్వెట్లు ఆకాశము నుండి పడితివి, జనములు పడగొట్టిన నీవు నేల మట్టు వరకు ఎట్లు నరకబడితివి. ఇక్కడ సాతాను గురించి మాట్లాడుతున్నాడు. సాతానికి దేవుడు ఒక అధికారం ఇచ్చాడు. ఏంటి? అక్కడ ఉన్న దేవదూతల్లో కూడా ముఖ్యమైన దేవదూతగా ఇచ్చాడు. ఆ ఇచ్చిన అధికారాన్ని ఎప్పుడైతే నేనెందుకు లోబడాలి, నేనెందుకు ఒక అధికారానికి లోబడాలి, నేనే ఒక అధికారంగా ఉంటాను, నేనే ఏమంటారు ఆ సింహాసనం మీద ఉంటాను. ఏమొచ్చింది? గర్వం వచ్చింది. ప్రైడ్ ఈజ్ ద ఎనిమీ ఆఫ్ సబ్మిషన్. లోబడ్డానికి విరోధి గర్వము. సో మొదటిగా అధికారానికి లోబడడం వదిలేసి మొదటిగా నేను ఉండాలి అనుకుంది. సో ఎప్పుడైతే ఆ అధికారానికి లోబడట అనే సూత్రాన్ని పాటించలేదో అప్పుడు ఏమైపోయింది? అది ఎంతో ఎత్తు నుంచి కింద పడిపోయినట్టు మనం వాక్యంలో చూస్తాం. So write this down if you're taking notes. You can have authority to the level that you're willing to submit to the authority. కాబట్టి ఆ అధికారానికి లోబడడానికి ఎంత వరకు అయితే నువ్వు అనుకుంటావో ఆ స్థాయి వరకు నువ్వు అధికారం కలిగి You ఉండాలి. can have authority to the level కాబట్టి ఏ స్థాయి వరకు అధికారం ఉంటుంది that నీకంటే you are willing to submit to the authority. ఆ అధికారానికి ఏ స్థాయి వరకు లోబడాలనుకుంటున్నావో ఆ స్థాయి వరకు. అది దేవునికి కావచ్చు, నీ జీవితంలో ఉన్న పెద్దలకి కావచ్చు, నీ జీవితంలో ఉంచిన ఏమంటారు ఆత్మీయ అధికారానికి కావచ్చు, ఎవరికైనా కూడా నువ్వు ఎంతగా లోబడి ఉండాలనుకుంటావో దాని ప్రకారం నువ్వు అంత అధికారంలో నడగలుగుతావు. లేదంటే ఉన్న అధికారం కూడా మన నుంచి తీసుకువేయబడుతుంది. వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ ఇట్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మినిట్స్. సో ప్రైడ్ ఈస్ ద ఎనిమీ ఆఫ్ సబ్మిషన్. కాబట్టి గర్వం అనేది లోబడ్డానికి విరోధి అది. సో whenever I used to struggle understanding this submission, ఈ లోబడ్డం అర్థం చేసుకునే ఎక్కడైతే పోరాటం అనిపించిందో నాకు, I used to hear this word, stay in the vision. దర్శనంలో నిలిచిండు అనే మాట వినేవాడు. Like, what do you mean by stay in the vision? కాబట్టి దర్శనంలో నిలిచిండు అంటే అర్థమే I am the founder of this church. ఈ సంఘ స్థాపకులు, I'm the first member of the church. సంఘ మొదటి సభ్యుని I carry the same vision. అదే దర్శనంలో నేను ఉన్నాను. What was the Holy Spirit saying? Stay in the vision. కాబట్టి ఆ దర్శనంలో నిలిచిండు అని పరిశుద్ధాత్ముడు ఏం చెప్తున్నాడు Means నాకు? submitting to the vision. ఆ దర్శనానికి లోబడి ఉండు. What is submission? లోబడడం అంటే You're coming under the mission. ఆ యొక్క కార్యం కిందికి రావడం, ఆ పని కిందికి, You're going under that vision. ఆ యొక్క దర్శనం కిందికి రావడం. So it's not about I. నేను అని కాదు అక్కడ, It's about the mission. ఆ
ఆ యొక్క ఉన్న పని What is our mission? మన పని ఏమైంది? Preach the gospel. సువార్త Go to ప్రకటించడం, the ends of the earth. భూదిగంతంలోకి వెళ్ళడం. What about my opinion? నా ఆలోచన సంగతి It's not counted in the kingdom of God. దేవుని రాజ్యం లెక్కించదు అది. So you have to come under the mission. కాబట్టి ఆ యొక్క మిషన్ కిందకి రావాలి మనం. ఎప్పుడైతే ఎక్కడైతే నువ్వు ఒక అధికారానికి లోబడతావో ఆ అధికారము యొక్క వాట్ ఈస్ అ విజన్, దర్శనం ఏంటి, ఆ దర్శనముకు లోబడి ఉండాలి, ఆ దర్శనము ప్రకారము నడవాలి. ఆ దర్శనము కింద దేవుడు నేను ఉంచాడంటేనే దేవుడు అక్కడ ఊరికే నేను ఉంచలేదు, ఏదో నేర్పిస్తున్నాడు, దాని ద్వారా నీ జీవితంలో ఏదో జరగబోతుంది అని. See, Luke chapter 20 verse 9. Here we see the parable. Luke chapter 20 verse 9. లూకాసు వార్త 20 అంతటా ఆయన ప్రజలతో ఈ ఉపమానము చెప్పసాగాను. ఒక మనుషుడు ద్రాక్ష తోట నాటించి కాపులకు గుత్తకిచ్చి దేశాంతరము పోయి బహుకాలం ఉండెను. నెక్స్ట్ వర్స్. పంట కాలమందు అతడు ఆ ద్రాక్ష తోట పంటలో తన భాగమిమ్మని ఆ కాపుల యొద్దకు ఒక దాసుని పంపగా ఆ కాపులు వాని కొట్టి వట్టి చేతులతో పంచివేసిరి. సో ఆయన నాటిన ద్రాక్ష తోటకి డెలిగేటెడ్ అథారిటీ, అంటే ఆయన అధికారం ఇచ్చిన వారిని పంపించాడంట. ఇచ్చినప్పుడు వీళ్ళ అధికారానికి లోబడట్లేదు, ఆయనకు కూడా లోబడట్లేదని తన సొంత కుమారుని పంపిస్తాడు. సొంత కుమారునికైనా లోబడతారని ఆ సొంత కుమారుని కూడా లోబడకుండా అతన్ని కూడా కొట్టి చంపేస్తారంట. అప్పుడు ఏమవుతుంది, ఆ ఉన్న ద్రాక్ష తోటని కూడా ఆయన తీసుకోవడం జరుగుతుంది. సో చాలామందికి ఎప్పుడైతే ఈ అధికారంకి లోబడి ఉండటం అనే సూత్రము తెలీదో, ఉన్న అధికారములోంచి పైకి వెళ్ళడం కాదు, ఉన్న అధికారము కూడా తీయబడుతుంది. బికాస్ రెబెలియన్ విల్ నెవర్ బి ప్రమోటెడ్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యంలో తిరుగుబాటు చేసేవారు ఎప్పుడు కూడా పైకి వెళ్ళలేరు. అదే మనము దావీదు యొక్క జీవితంలో మనం చూసినట్లయితే, ఇఫ్ యు లుక్ ఎట్ ద లైఫ్ ఆఫ్ డేవిడ్ ఇన్ 1 Samuel 24:6, 1 Samuel 24:6 దావీదు జీవితం చూస్తే ఆయన కూడా దేవుడి చేత ఎన్నుకోబడ్డ వ్యక్తే. ఆయన కూడా ఒక గొప్ప ప్రణాళికతో వచ్చిన వ్యక్తి. ఆయన ద్వారా కూడా దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. అక్కడ ఉన్న దేశం అంతా కూడా దావీదును పొగిడారు, ఆయనని అభిషేకించాడు దేవుడు. అలాంటి వ్యక్తి, అలాంటి స్థానంలో ఉన్న వ్యక్తి ఇప్పుడు సౌలు తనని తరుముతున్నాడు. దెర్ ఈస్ ఎ ఇన్ ద ఆఫీస్, ఆ బాధ్యతలో Saul is still in the office. ఇంకా పదవిలో The ఉన్నాడు. anointing has left him, అభిషేకం లేదు, but Saul is still in the office. సౌలు ఇంకా పదవిలో ఉన్నాడు. Anointing has come upon David, అభిషేకం దావీదు మీదకి వచ్చింది, but he has not ascended to the office. అయితే ఆ పదవిలోకి ఇంకా రాలేదు దావీదు. So according to the office, ఆ పదవిని బట్టి Saul is an authority above David. ఆ సౌలు దావీదు పైన అధికారం ఉన్నవాడు. I know Samuel has anointed him. సమూయేలు అభిషేకించాడు He has దావీదుని. killed Goliath. గొలియాతుని చంపాడు He is దావీదు. better than Saul. సౌలు కంటే చాలా People శ్రేష్ఠుడు. are praising him, అందరూ స్తుతిస్తున్నారు but he ఆయన. remembers this principle, అయితే ఈ నియమం that there గుర్తుపెట్టుకున్నాడు, is an authority over me నా పైన ఒక అధికారం ఉన్నది according to the office. ఆ పదవిని బట్టి. సో 1 Samuel 24. సో ఒక అవకాశం వస్తుంది. ఆ సౌలు తరుముతుండే ఆయన సౌలుని చంపేయడం దావీదుకి ఒక పెద్ద లెక్క కాదు, చంపేయగలుగుతాడు. కానీ ఆయనకు అవకాశం వచ్చినప్పుడు కూడా ఆయన ఏమంటున్నాడు చూడండి, ఇతడు యెహోవా చేత అభిషేకము నొందిన వాడు గనుక యెహోవా చేత అభిషక్తుడైన ప్రభువునకు నేను ఈ కార్యము చేయను, యెహోవాను బట్టి అతను నేను చంపను అని తన జనులతో చెప్పాను. సో ఇక్కడేముంది, ఎవ్వరూ చూడనప్పుడు అవకాశం వచ్చినప్పుడు కూడా ఆయన అధికారానికి లోబడి ఆయన ఏం చేశాడంటే, నేను అస్సలు కూడా ఆయనను ముట్టుకోను, బట్ he will go and cut the garment even for that act. వెళ్ళి వస్త్రం కత్తిరించినప్పుడు, ఆ చిన్న వస్త్రం కత్తిరించినప్పుడు కూడా దావీదు నొచ్చుకుంటాడు. దానివల్ల సౌలుకి ఏమీ జరగలేదు, కానీ ఆత్మీయంగా ఆయన అధికారమునకు వ్యతిరేకంగా ఒక పని చేశాడని ఆయనకు ఆత్మలో తెలిసింది. సో this scripture, as I said, I learned it very early. This story is Pastor Ben's favorite story in the Bible. బైబిల్లో పాస్టర్ బెన్ గారికి చాలా ఇష్టమైన కథ ఇది. So when we started the church, సంఘం there were a ప్రారంభించినప్పుడు lot of things that we were going through. చాలా విషయాలు గుండా వెళ్తూ There were వచ్చాం. a lot of opposition. చాలా వ్యతిరేకత. I used to not understand why certain people are behaving like that. అర్థం కాలేదు కొద్దిమంది ఎందుకు ఇలా But my ప్రవర్తిస్తున్నారు. mind has not yet been renewed. అప్పటికి మనసు ఇంకా నూతన So I would పరచబడలేదు. ask my husband to follow the principles of the word. కాబట్టి భర్త గారిని అడిగాను, ఎందుకు ఈ నియమాలు Why are పాటించాలి, you keeping quiet? ఎందుకు మౌనంగా Why are you ఉంటున్నావు, not defending? ఎందుకు వ్యాజ్యం ఆడట్లేదు, We are not wrong. మనం తప్పు చేయలేదు How కదా, long you want to bear this? ఎంతకాలం దీన్ని భరిస్తాం. And I still remember one day he preached this sermon in our bedroom to me. ఒక దినము పడగదిలో ఈ And he told how David ఎట్లా దావీదు has honored the authority over him.
పైనున్న అధికారిని ఎలా గణపరిచాడు, and how he knew that he was divinely positioned in that place. కాబట్టి ఆ స్థానంలో దైవికంగా ఎలా ఉంచబడ్డాడో గుర్తించాడు. Yes, today the act may not be like cutting a garment. ఈ దినము వస్త్రం కత్తిరించేలాగా ఉండకపోవచ్చు మన So he పని. said not only that we are not going to tell anything on the outside, బయటికి మనం ఏం చెప్పకపోవచ్చు, but even in our bedroom, మన పడక గదిలో even when nobody is watching us, ఎవరు చూడనప్పుడు కూడా, even when nobody is hearing our conversation. మన సంభాషణ ఎవరు I విననప్పుడు don't కూడా. want us to talk anything negative about people who have been appointed by God. కాబట్టి దేవుడు నియమించిన వ్యక్తుల గురించి వ్యతిరేకంగా Are they ఏది కూడా doing మాట్లాడడం wrong? ఇష్టం. తప్పు చేస్తున్నారా? Yes, they are doing wrong, తప్పే చేస్తున్నారు. but we should do the right thing. మనము సరైన పని So we're చేయాలి. not going to discuss about them. దాని గురించి ఇక చర్చ We're not లేదు. going to talk anything about them. దాని గురించి ఏం So మాట్లాడడం లేదు even ఇంకా. talking a little bit about the leadership, ఆ నాయకుల గురించి కొద్దిగా మాట్లాడడం కూడా, even about just showing that dissatisfaction, వాళ్ళ గురించి కొద్దిగా అసంతృప్తి వ్యక్తపరచడం కూడా, it all represents అదంతా ఏం your చూపిస్తుంది? rebellion against the authority that has been positioned over you. కాబట్టి నీ పైన ఉంచబడిన ఆ యొక్క స్థానానికి నీ యొక్క తిరుగుబాటు But చూపిస్తుంది. you have to remember, గుర్తుపెట్టుకోవాలి. David was so loyal to Saul, దావీదు సౌలుకి ఎంతో నమ్మకంగా ఉంటూ and I వచ్చాడు. believe that is the reason ఆ కారణము David had loyal men తనకు కూడా following him all his నమ్మకస్తులు life. జీవితం అంతా తను వెంబడించిన వారు. So he is going to teach you, నీకు or he is నేర్పించబోతున్నాడు, going to prepare you for authority అధికారం కొరకు సిద్ధపరుస్తున్నాడు, with placing you under authority. అధికారం కింద ఉంచి సిద్ధపరుస్తున్నాడు. సో ఎప్పుడైనా మనకి అధికారానికి లోబడుట గురించి నేర్పించినప్పుడు మన హృదయానికి అధికారం గురించి నేర్పిస్తున్నాడంట. సో అధికారం గురించి నేర్పించినప్పుడు ఆ అధికారంకి నువ్వు ఎలాంటి వ్యతిరేకత ఉన్నావు. సో హౌ ఆర్ యూ ట్రీటింగ్ యువర్ ఓన్ లీడర్? నీ సొంత నాయకుని ఎలా How are you talking about the anointed men of God? ఆ అభిషేకించబడిన వ్యక్తుల గురించి ఏం How మాట్లాడుతున్నావు? is your heart? నీ హృదయం ఎలా ఉంది? So if your heart is not in the right place, హృదయం సరైన స్థానంలో లేకపోతే, when you are under authority, అధికారం కింద ఉన్నప్పుడు, how will you be able to handle when you are over an authority? కాబట్టి నీవు ఒక అధికారంకి వచ్చినప్పుడు ఎలా So వ్యవహరించబోతున్నావు? God knows దేవునికి this తెలుసు. heart is not ready. హృదయం ఇంకా So సిద్ధంగా if లేదు. under the authority, if the heart is not ready, అధికారం కింద ఉన్నప్పుడే హృదయం He సిద్ధంగా will not లేకపోతే, place you over anybody with authority. కాబట్టి అధికారం పైన ఉన్న వారిపైన దేవుడు So నియమించండి. దావీదు కింద ఉన్నప్పుడే ఆయన తన హృదయాన్ని అధికారానికి లోబడి ఉండుట ఎలాగుండాలో తన హృదయానికి నేర్పించాడు. అందుకే తను అధికారంలోకి వచ్చాక, నేను సమయం లేదు కాబట్టి చూపిస్తాను, ముగ్గురు మనుషులు ఉంటారు దావీదు రైట్ హ్యాండ్. ఎలాంటి వారంటే, దావీదుకు దాహం వేస్తుంది అని ఒక మాట అన్నందుకు ఫిలిస్తీయుల దండలోకి వెళ్ళి అక్కడ వారిని చంపి మంచినీళ్ళు తీసుకొని వస్తారంట. దావీదుకి ఎలాగొచ్చారు ఇలాంటి మనుషులు? దావీదు కోసం ప్రాణం పెట్టే మనుషులు దావీదుకి ఎలాగొచ్చారు? ఎందుకంటే ఆయన తన అధికారానికి లోబడి సౌలుకి అవసరం ఉన్నప్పుడు తన ప్రాణాన్ని పెట్టి గొలియత్తో ఆయన యుద్ధము చేశాడు. So it's not just spiritual authority. Even the Bible talks about the rulers of our nation. కాబట్టి కేవలం ఆత్మ నాయకత్వం కాదు కానీ దేశంలో అధికారులు, Your bosses in your office. మన కార్యాలయాల్లో మన పై You అధికారులు, might feel like, oh, I want to switch the job. నేను ఉద్యోగం Oh, I మారిపోవాలనుకుంటాను, don't want to serve in this department. ఈ విభాగంలో పని చేయకూడదు If అనుకుంటాం. God has put you there, దేవుడు నిన్ను అక్కడ ఉంచితే He's teaching you something. ఏదో నేర్పిస్తున్నాడు He's దేవుడు. preparing you for something. దేని కొరకో So సిద్ధపరుస్తున్నాడు. don't switch before you learn what God is trying to teach you. దేవుడు నీకు నేర్పించాలనుకుంది నేర్చుకోక మునుపు మారొద్దు దయచేసి. So even in my life, నా జీవితంలో I used కూడా to get so frustrated certain times. కొన్నిసార్లు చాలా విసుగు వచ్చేసి, Like, I don't want to serve here. నేను ఇక్కడ సేవ I said, I don't even want to come to church. సంఘానికి కూడా రావడం ఇష్టం I లేదు, don't want to come on stage. స్టేజ్ పైకి I don't రావద్దు want to speak. చెప్పొద్దు I అనుకున్నాను. am happy with my life. నా జీవితం బాగుంది I don't కదా, have lack. నాకు ఏ కొరత లేదు, I am skilled. అన్ని నైపుణ్యాలు I can ఉన్నాయి, sustain myself. నేను In fact, I బతకగలను. can thrive in my life. నా జీవితంలో చాలా ముందుకు వెళ్ళగలను. But then the Holy Spirit was talking to me. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. నువ్వు నీ అధికారానికి, ఐఎమ్ నాట్ టెల్లింగ్ బికాస్ ఐ హ్యాడ్ పెయిన్ విత్ మై హస్బెండ్ ఇన్ ద మినిస్ట్రీ. పరిసరలో భర్తతో నన్ను బాధను బట్టి చెప్పట్లేదు నేను, జస్ట్ ద మినిస్ట్రీ ఓవరాల్ ఆ పరిచర్య అంతా కూడా ఇట్స్ జస్ట్ గమనిస్తాను. వెరీ హర్టింగ్. చాలా బాధ The అనిపించింది. number of people that hurt you and walk away from you. నిన్ను గాయపరిచి నిన్ను గురించి వెళ్ళిపోయే The number వాళ్ళు, of people that will stay ungrateful to you. కృతజ్ఞత లేకుండా ఉండేవారిని Because I చూసినప్పుడు, came from a place నేను వచ్చిన when I స్థానం was a doctor, వైద్యురాలుగా when I ఉన్నప్పుడు would heal somebody, ఎవరికైనా స్వస్థత they would be చేస్తే grateful for me throughout their life. వాళ్ళ జీవితం అంతా కృతజ్ఞతలుగా They would, ఉండేవాళ్ళు. every time they would come to see, they would come with a smile. They're like, thank you so much and all of that. But when in the initial days of the ministry, కాబట్టి పరిచర్య ఆరంభ దినాలు చూస్తే not just our church, మన సంఘమే కాదు, but overall in the body of Christ, క్రీస్తు శరీరంలో చాలా చోట్ల how కూడా people are
are so ungrateful to the pastors. ఎంత కృతజ్ఞత లేని వారుగా You ఉంటారు know, they పాస్టర్ల are giving విషయంలో. their sweat and blood. ఆ పాస్టర్లు అంతగా రక్తము They're కష్టం trying to take పడుతుంటే care of the sheep. ఆ గొర్రెల విషయం బాధ్యత వహిస్తుంటే And they don't understand this. వీరికి అర్థం కావట్లేదు They అది. go through so much hurt. చాలా I హానిగా know every leader will have a story. ప్రతి నాయకునికి ఒక కథ ఉంటుంది. But that's what I learned. నేర్చుకున్న విషయం అది. You know, we need to understand how David submitted himself to the authority. కాబట్టి దావీదు అధికారానికి ఎలా లోబడి ఉన్నాడో And నేర్చుకోవాలి. as he was submitting to the authority, అధికారానికి లోబడి ఉంటుండగా God elevated him in the authority. దేవుడు అధికారంలో హెచ్చించాడు And దావీదుని. God gave him దేవుడు తనకిచ్చింది. the way ఆయన ఎలాగైతే ఇతరులకు ఎలాగైతే సౌలుతో నడుచుకున్నాడో అలాంటి మనుషులను దావీదుకు దేవుడు ఇచ్చాడంట. హల్లెలూయా. So the way you behave with your authority, నీ అధికారంతో నువ్వు ఎలా వ్యవహరిస్తావో you will attract those kind of people into you or under your authority. అటువంటి వారినే నీ అధికారం కిందకి You ఆకర్షిస్తావు. think you are just you are just chatting behind your leader, నువ్వు నాయకునికి వెనకాలగా నువ్వు మాట్లాడుతున్నావు but you will అనుకుంటే not see that you are also raising up people who are talking behind your back. కాబట్టి నీ వెనకాల మాట్లాడే వారిని కూడా నువ్వు తయారు చేస్తున్నావని నీకు అర్థం కాదు. బట్ కానీ దావీదుకి ఎప్పుడైతే అర్థమైంది ఏం చేశాడంట, ఆయన ఎలాగైతే నమ్మకంగా సౌలుకున్నాడో అంతకంటే ఎక్కువ నమ్మకత్వమైన వాళ్ళు ఆయన జీవితంలోకి వచ్చారంట. హల్లెలూయా. సో లెట్స్ గో టు ద నెక్స్ట్ పాయింట్. సో సబ్మిషన్ ప్రిసీడ్స్ ఎలివేషన్. కాబట్టి హెచ్చింపుకు ముందు లోబడ్డం ఉంటుంది. ఒక్కొక్కసారి ఆ చిన్న ఇట్ క్యాన్ బి అ టెక్స్ట్, చిన్న మెసేజ్ కావచ్చు, ఇట్ క్యాన్ బి జస్ట్ దట్ ఐ రోల్, ఆ కనుబొమ్మ కావచ్చు, కనురెప్పలు కావచ్చు, లైక్ ఆ సైకిల్ కావచ్చు, ఇట్ క్యాన్ బి జస్ట్ అన్ ఎక్స్ప్రెషన్ ఆన్ యువర్ ఫేస్, ముఖ కవలికలు కావచ్చు, or it can be just a whisper under your breath. గుసగుసలు కావచ్చు, చిన్న మాట. The leader is not able to find it or నాయకుడిగా see it, తెలియక చూడకపోవచ్చు ఆయన, but God can. దేవుడు చూస్తున్నాడు. But God can see, దేవుడు God చూడగలడు, can hear వినగలడు. your expression, నీ భావాలు, your eye rolls, నీ కన్నుబొమ్మలు, your frown, నీ యొక్క విసుగు, what you are saying, ఏం what you are మాట్లాడుతున్నావు, whispering, ఏం what you are గుసగుసలాడుతున్నావు, texting. ఏం మెసేజ్ పెడుతున్నావు. You are hiding from the authority, అధికారం దగ్గర but you దాచిపెట్టచ్చు, are not hiding from God. దేవుని దగ్గర You have దాచిపెట్టట్లేదు. to remember that. అది He's గుర్తుపెట్టుకోవాలి. watching us. ఆయన చూస్తున్నాడు, He's మనల్ని. watching us. మనల్ని చూస్తున్నాడు. So when you act in rebellion, కాబట్టి తిరుగుబాటుతో ఉన్నప్పుడు, you know, rebellion looks very like a strength to rebellion is a strength to the flesh. కాబట్టి శరీరానికి తిరుగుబాటు చాలా బలం అది. But submission builds true strength in the spirit. కాబట్టి లోబడ్డము నిజమైన బలం ఆత్మలో So ఇస్తుంది. if you look at the life of great leaders, గొప్ప నాయకుల జీవితాలు every చూస్తే, great leader was first a great follower. కాబట్టి గొప్ప ప్రతి నాయకుడు కూడా మొట్టమొదటిగా గొప్ప శిష్యుడు. Joshua was a great follower of Moses. కాబట్టి మోషేకు గొప్ప శిష్యుడు యెహోషువ. Elijah was a great follower of Elijah. కాబట్టి ఏలియాకి ఎలీషా గొప్ప శిష్యుడు ఆయన. So Jesus submitted himself to the Father. కాబట్టి యేసు ప్రభువు కూడా తండ్రికి లోబడి ఉన్నాడు. So you want to become a great leader? గొప్ప నాయకుడు అవ్వాలనుకుంటున్నావా? First, then you have to be a first great follower. గొప్ప శిష్యుడిగా నువ్వు ఉండాలి మొదట. So I think after all of this, there is a no excuse. ఎంత చెప్పిందో No సాకలేదు. excuse, because it's not only, see, this is something very powerful. It's not only about your attitude, how you serve your authority who is righteous and filled with the Holy Spirit. కాబట్టి చాలా నీతిమంతుడిగా పరిశుద్ధాత్మతో నింపబడిన నీ నాయకుడికి నువ్వు సేవించడం మాత్రమే, ఆ వైఖరి మాత్రమే కాదు, But also your attitude when you're serving an unrighteous authority. కాబట్టి దుర్నీతిపరులైన అధికారుల కింద ఉన్నప్పుడు కూడా నీ వైఖరి అట్లుండాలి. Because the principle is principle. ఎందుకంటే నియమమే. So how they are behaving, వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారు, they are answerable to God. వాళ్ళు దేవునికి But లెక్క how చెప్పుకుంటారు. you are submitting to the authority, నువ్వు అధికారానికి ఎలా it is లోబడుతున్నావు, opening doors to you. నీ కొరకు ద్వారాలు It is తెరుస్తుంది. bringing like-minded people to you. అటువంటి మనసున్న వారిని It is తీసుకొస్తుంది building దగ్గరికి. strength to you. నీకు బలాన్ని తీసుకొస్తుంది అది. Hallelujah. హల్లెలూయా. Let's look at this verse. Romans chapter 13 verse 2. 13 రోమా పత్రిక చూస్తాం. Romans chapter 13 verse 2. కాబట్టి అధికారమును ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు. Can I have an NKJV? English, yeah. Therefore, whoever resists the authority resists the ordinance of God. కాబట్టి అధికారాన్ని తిరస్కరించేవారు దేవుడు నియమించిన దాన్ని And those who resist will bring judgment on themselves. అలా ఎదిరించేవారు తమ మీద తామే తీర్పు తెచ్చుకుంటారు. Verse 3. For rulers are not a terror to good works, but to evil. Do you want to be unafraid of the authority? Do you do what is good, and you will have praise from the same. Next verse. For he is God's minister to you for good. But if you do evil, be afraid, for he does not bear the sword in vain, for he is God's minister, an avenger to execute wrath on him who practices evil. Next verse.
Therefore, you must be subject, not only because of wrath, but also for conscience sake. For you to have a clear conscience, మంచి for మనస్సు. your conscience sake, you better submit to your authority and you better do what is right, even if they are doing wrong. కాబట్టి వాళ్ళు తప్పు చేస్తున్నా సరే నీ మనస్సాక్షి బాగుండాలంటే మనస్సాక్షి నిమిత్తము నీవు లోబడి ఉండు. So David did that for his conscience sake. కాబట్టి దావీదు తన మనస్సాక్షి కొరకు చేసేట. దావీదు సౌలు గుహలో అదంతా జరిగింది మనకు వాక్యంలో రాసింది కాబట్టి మనకు తెలుసు. ఎవరికి తెలుసు ఆ రోజు రాజ్యంలో? ఎవరికి తెలియదు. కానీ నేను దేవుని ముందు నేను సరిగ్గా ఉండాలని ఆయన అధికారానికి లోబడం, ఎవరు చూడనప్పుడు కూడా, when nobody is watching, he want to make sure that for his clear conscience, for his conscience sake, he wanted to behave right with the authority that is above him. కాబట్టి తన మనస్సాక్షి నిమిత్తము తన పైన అధికారం పట్ల తను సరిగ్గా వ్యవహరించాలనుకున్నాడు. Oh, there's a lot in that verse, అవసరం చాలా అర్థం ఉంటుంది. but let's just move on because of time. సమయానుకూలం బట్టి Let ముందుకెళ్తాం. me quickly go to Matthew okay, let's Psalm 133:1. Psalm 133:1. కీర్తన 133:1. Psalm 133:1. Behold, how good and how pleasant it is for brethren to dwell together in unity. సహోదరులు ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు, ఎంత మనోహరం. What is unity? ఐక్యత అంటే No strife. పోరాటం లేకపోవడం. అందరూ కలిసి ఉండాలి అంటున్నాడు. అందరూ కలిసి ఐక్యత కలిగి ఉండటం ఎంతో మనోహరం అంటాడు. See, we are the body of Christ. క్రీస్తు శరీరం మనం అంతా కూడా. So if anything in the body goes out of order, ఏదన్నా ఆ శరీరంలో కొద్దిగా తారు తప్పిపోతే it is not going to benefit the body. ఆ శరీరానికే క్షేమం కాదు అది. And next verse. It is like the precious oil upon the head running down on the beard of Aaron running down on the edge of his garments. It is like the dew of Hermon descending upon the mountain of Zion, for there the Lord commanded the blessing, life forevermore. So he's saying the oil is coming from the head to the beard to the garments, and now then comes the blessing. So first comes the unity. మొట్టమొదటి ఐక్యత వస్తుంది. Let me explain this with an illustration. Can I have something? Yeah. Some of you know this. మీలో కొద్దిమందికి Some of you తెలుసు. played. Okay. These are like blocks. అవన్నీ కూడా ఉన్నాయి అక్కడ. And the game will be, ఆ ఆట ఎలా you ఉంటుంది have to start removing one block. ఒక్కొక్క దాని నుంచి తీస్తూ రావాలి. And as you're removing those blocks, అవి తీస్తుండగా whoever will remove the block ఎవరైతే ఒక తీస్తారో ముక్క and దాని make నుంచి, sure that everything will not topple, ఏది కూడా పడిపోకుండా they will be the winner. వాళ్ళు But గెలుస్తారు. if anybody removes something ఒకరు తీసినప్పుడు and ఏదైనా everything falls down, అంతా కూలిపోతే they are the losers. వాళ్ళు Have you ఓడిపోయినట్టు. seen this game before? ఈ ఆట చూసి Okay. So when you look at this tower, ఈ యొక్క గోపురం చూసినప్పుడు if you want to disturb the entire tower, దాని అంతటినీ కదిలించాలనుకుంటే then you have to pick a block which is at the bottom, not at the top. కాబట్టి పైన ఉన్నది కాదు కింద ఉన్న దాన్ని కదిలించాలి. So in leadership, నాయకత్వంలో people కూడా will think అందరూ the అనుకుంటారు more you are above, ఎంత పైన on ఉంటే the top, పైన you want that place ఆ స్థానం, or that label. ఆ గుర్తింపు, I want to be leader. ఆ పేరు, I want to నాయకత్వం, be admin. అడ్మిన్ గా I want పేరు, to be department head. ఆ విభాగపు అధికారిగా Above. అందరికన్నా పైన ఉన్న But the devil knows. సాతానికి తెలుసు వీళ్ళని చేస్తే పెద్ద ఏం జరగదు, కింద ఉన్నోని గెలికితే మొత్తం కూలిపోతుంది అని. సో లెట్స్ సే దిస్ ఈజ్ వన్ ఆఫ్ దోస్ బ్లాక్ విచ్ కేమ్ అవుట్ ఆఫ్ ఆర్డర్. కాబట్టి బయటికి తొలగిపోయిన ఒక బ్లాక్ అది అనుకుందాం. దాంతో లేదు, మనం ఎందుకు వినాలి, మనకు తెలీదా ఏంటి? ఫస్ట్ టైం వస్తాను, 15 ఏళ్ళ నుంచి చర్చిలో పనిచేస్తున్నాను నేను. వీళ్ళ చర్చి పెట్టి 8 సంవత్సరాలు అయింది. నేను పుట్టినప్పటి నుంచి పాడుతున్నాను, నేను చిన్నప్పటి నుంచి చర్చిలోనే పెరిగాను, మనకు తెలియదా ఏంటి? సో ఏమైపోయింది, అధికారం నుంచి పక్కకు, దిస్ ఈజ్ అవుట్ ఆఫ్ ఆర్డర్. అది క్రమం తప్పింది. And the more will come out of order from the beneath. కాబట్టి కింద నుంచి ఎన్నైతే క్రమం తప్పుతూ వస్తాయో That is where the organization will fall. అక్కడ వ్యవస్థ కూలిపోతుంది. That is where, the devil also knows సాతాను కూడా తెలుసు whom to target. ఎవరిని గురించి. So usually, in సాధారణ leadership, once you grow, you will understand. నాయకత్వంలో ఎదిగినప్పుడు అర్థమవుతుంది The అవన్నీ. problem will be here. సమస్య అంతా కింద So we కనిపిస్తుంది. have to be very careful. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అక్కడ. So now God is pouring His anointing. దేవుడు Let's say అభిషేకాన్ని this is the anointing oil.
అది అభిషేకించే తైలం He's అనుకున్నాం. pouring his anointing, say at the top layer are the pastors, and then you have the leaders and the department heads and the team members and the servant leaders, all of those people. కాబట్టి పైన కాపర్లు ఉంటారు, తర్వాత వాళ్ళ కింద So అధికారులు, he's కింద pouring the అధికారులు ఉన్నారు. anointing. ఏమవుతుంది అభిషేకం తల నుంచి కిందికి. It's coming from the top to the bottom. అభిషేకం పై నుంచి కిందికి సో దిగుతా ద వస్తుంది. అభిషేకం ఏమొస్తుంది, పైనుంచి కిందికి వస్తాం. పైనుంచి కిందికి వచ్చినప్పుడు అభిషేకం ద్వారా కిందున్న వాళ్ళందరూ కూడా అభిషేకంలో పాల్గొంటున్నారు. కానీ ద థింగ్ దట్ కేమ్ అవుట్ ఆఫ్ ది ఆర్డర్, ఏమైతే క్రమం ఇట్ ఈస్ తప్పిపోయిందో నాట్ పార్టేకింగ్ ఇన్ ద అనాయింటింగ్. అభిషేకంలో పాలు పొందటలేదు. ఆ అభిషేకము దీని మీదకి రాలేదు. And people think, okay, this is just a season in my life. చాలా మంది అనుకుంటారు నా జీవితంలో ఇది ఒక I'm కాలం going through a dry season. కొద్దిగా ఎండు కాలంగా It's వెళ్తున్నాను. not a dry season. అలా కాదు. It's the time for you to check your heart. నీ హృదయాన్ని Did I సరిచేసి miss aligning with the authority anywhere? అధికారం దగ్గర ఏమన్నా క్రమం Did తప్పిపోయినా I miss in submission anywhere? ఎక్కడైనా లోబడకుండా When ఉన్నాను. everybody else is able to walk in the anointing, అందరూ అభిషేకం why am I నడగలుగుతున్నారు, not able to? నేను ఎందుకు నడవలేకపోతున్నాను? సో ఆయన అభిషేకించినప్పుడు నేను చాలాసార్లు చెప్తాను, ఏదైనా ఒక మాట ప్రతి నెల విడుదలైనప్పుడు కూడా మీరందరూ కూడా సంతోషించాలి. ఆ మాట కేవలము సంఘం మీద విడుదలవడం మాత్రమే కాదు, సంఘం మీద విడుదలైందంటే తర్వాత మీ గృహాలంలోకి రాబోతుంది. హల్లెలూయా. ఎవరైతే లోబడి ఉన్నారో, ఎవరైతే అంటబడి ఉన్నారో, ఎవరైతే నాటబడి ఉన్నారో, ఎవరైతే అధికారం కింద ఉన్నారో ఆ అభిషేకము ప్రవహిస్తుంది అంట. సో ది అనాయింటింగ్ విల్ ఫ్లో. బట్ వాట్ హ్యాపెన్ టు దిస్ వన్? ఆ వ్యక్తికి ఏమైపోయింది? is not partaking in that anointing. ఆ అభిషేకాన్ని So పొందుకోలేకపోతే the Bible says, for there the Lord commanded the blessing. అక్కడ ఆశీర్వాదం ఉంచమని దేవుడు So ఆజ్ఞాపించాడు. unity, ఐక్యత, then the order of the anointing, అభిషేకం the క్రమం, blessing. ఆశీర్వాదం. Now you are saying, why the blessing is not there in my life? ఎందుకు నా జీవితంలో ఆశీర్వాదం లేదు? ఆశీర్వాదం ఏమైపోయింది? ఎందుకంటే నువ్వు ఆ ఐక్యతలోంచి బయటికి వచ్చావు. ఎక్కడైతే లోబడి ఉండాలో అక్కడి నుంచి బయటికి వచ్చావు. ఇప్పుడు ఏమైపోయింది? నా జీవితంలో నేను చేసుకోగలుగుతాను, నా సొంతంగా నేను చేసుకోగలుగుతాను. ఐ విల్ స్టార్ట్ అ పేజ్, ఐ విల్ సింగ్. లుక్ హౌ మెనీ ఫాలోవర్స్ ఐ విల్ హ్యావ్ ఆన్ ఇన్స్టాగ్రామ్. యూ విల్ హ్యావ్, ఎవ్రీబడి విల్ హ్యావ్ అ వైరల్ వీడియో ఈ రోజుల్లో. వన్ వైరల్ వీడియో ఎవ్రీబడి విల్ హ్యావ్. బట్ యూ విల్ నాట్ బీ ఏబుల్ టు వాక్ ఇన్ దట్ కన్సిస్టెంట్ బ్లెస్సింగ్. కాబట్టి ఎడతెగని ఆశీర్వాదం నడవలేము. You will not be able to walk in that calling or the elevation that God wants you to have in your life. నీ జీవితంలో ఉండాలని దేవుడు కోరిన ఆ హెచ్చింపులో ఆశీర్వాదంలో ఉండలేవు. నేను చేసుకుంటాను, నేను బోధిస్తాను, నేను చేసుకుంటాను, నేను పాడుకుంటాను, నా సొంతంగా నేను చేసుకుంటాను. ఒక్కొక్కసారి సంఘములో ఉన్నట్టే ఉంటుంది కానీ అధికారం కింద లోబడకుండా ఉంటారు వీళ్ళు. అందుకనే వీఆర్ వండరింగ్, హౌ కమ్ you are part of the church for a while, why is this person not able to give a testimony since last 2 years? You are struggling with the same thing, you are at the same place when the rest of the church is moving. Why are you not able to walk in that blessing? సంఘం అంతా కూడా ముందుకు వెళ్తున్నప్పుడు ఆ ఆశీర్వాదాలు నువ్వెందుకు నడవలేకపోతున్నావు? ఎందుకు? ఆ అభిషేకము ప్రవహిస్తున్న స్థలంలో నువ్వు లేవు. అధికారం నుంచి ఎప్పుడో పక్కకి వచ్చేసావు. సో ఫైనలీ సబ్మిషన్. Okay, submission is not just doing, okay, I came, I set up things, I came on time, I did everything. కాబట్టి ఈ సమయానికి వచ్చాను, అన్ని పనులు చేశాను, అన్ని క్రమపరిచాను, అన్ని చేశాను. Submission is a heart thing. కాబట్టి లోబడ్డం అనేది హృదయం నీ నుంచి. హృదయం ఎలాగుంది? నీ హృదయం ఎలాగుంది? ఎలాంటి హృదయంతో వచ్చి నువ్వు నీ అధికారం కింద ఐఎమ్ జస్ట్ గివింగ్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ ద చర్చ్, బట్ ఇట్ అప్లైస్ టు యువర్ ఆఫీస్. ఆఫీస్లో కూడా It వర్తిస్తుంది. applies to anywhere you have an authority over your life. నీ జీవితంలో ఒక అధికారి ఉన్న ఏ విషయంలో వర్తిస్తుంది? ఎలాంటి హృదయము కలిగి ఉన్నావు? ఎలాంటి హృదయముతో పనిచేస్తున్నావు? ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నావు? చూడండి మత్తయి సువార్త 14:44. Matthew 14 verse 44. We see in the life of Jesus as well. యేసు ప్రభువు జీవితంలో కూడా He had disciples. శిష్యులు ఉన్నారు అక్కడ. One came out of order. ఒక ఆయన క్రమం తప్పిపోయాడు. Who was that? ఎవరైనా? Judas Iscariot. యూదా ఇస్కరియోత్. Anointed one. Christ is walking with the anointed one. కాబట్టి అభిషేకించబడిన క్రీస్తుతో నడుస్తున్నాడు ఆయన. Yeah, please. Mark chapter 14. Is that 44? The breaking of the alabaster jar. So Judas Iscariot యూదా ఇస్కరియోతు ఏం చేస్తున్నాడు? ఆయన తన యేసుక్రీస్తుని 30 వెండి నాణాలకి అమ్మాలనుకుంటున్నాడంట. యేసుక్రీస్తు శిష్యులకు ఉన్న
ఆ అధికారము, యేసుక్రీస్తు శిష్యులకు ఇచ్చిన ఆశీర్వాదము, యేసుక్రీస్తు శిష్యులకు ఆయన నిత్యత్వం వరకు ఇచ్చిన స్థానము యూదా ఇస్కరియోతుకి తెలుసా తెలీదా? Put the verse, Mark chapter 14 verse 44. Where is that? Breaking the alabaster jar. Let me check it. Yeah. Verse 44 కెళ్ళను. మార్కు సువార్త 14వ అధ్యాయం 44 వచనం. ఆయన అప్పగించువాడు, నేను ఎవరిని ముద్దు పట్టుకుంటున్నో ఆయనే యేసు, ఆయనను పట్టుకొని భద్రంగా కనుపోడని వారికి గుర్తు చెప్పి ఉండెను. సో యూదా ఇస్కరియోతు ఆయనని అప్పగిస్తున్నాడంట. నా why did Judas take such extreme step? If you look at the origin of this entire thing happens in the early verses of the chapter. Chapter 14 verse 3. In the early verses of the chapter, we see a woman coming and breaking an alabaster jar. ఇక్కడ ఈ ఆరంభ వచనాల్లో ఒక స్త్రీ వచ్చి అత్తరు బుడ్డి పగలగొట్టడం and is super upset. చాలా విసుగు, కోపం తెచ్చుకుంటాడు. Like, why did you waste it? ఎందుకు ఇంత వ్యర్థపరుస్తున్నావు అంటాడు. Put in English. Why did you waste this? ఎందుకు నష్టపరుస్తున్నావు? You could have given to, poor people. ఇది బీదలకు ఇవ్వచ్చు కదా. Why did you do this kind of act? ఎందుకు ఇటువంటి పని చేశావు? But Jesus immediately, యేసు ప్రభువారు he వెంటనే replies saying that verse 5. Jesus said, let her alone. Why do you trouble her? She has done a good work for me. Next verse. For you have the poor with you always, and whenever you wish you may do them good, but me you don't have always. Verse 8. She has done what she could. She has come beforehand to anoint my body for burial. Verse 9. Assuredly I say to you, wherever this gospel is preached in the whole world, what this woman has done will also be told as a memorial to her. Verse 10. Now, till verse 9, in front of everybody, it's like he shamed his disciples. అందరి ముందే శిష్యులను He సిగ్గుపరిచాడు. is actually talking nice about that woman. ఆ స్త్రీ గురించి మంచిగా మాట్లాడుతూ, And he's saying, wherever you preach the gospel, this woman's story will be said. ఆ సువార్త ఎక్కడ ప్రకటించబడినా ఈమె కథ చెప్తారని Then చెప్తారు. what about me? అవి నా I పరిస్థితి was ఏంటి? following you. వెంబడిస్తున్నాను కదా. I was behind you. నీ వెనకాలే ఉన్నాను. And you are embarrassing me in front of everybody. అందరి ముందు So అవమానపరుస్తున్నాను. what happened? Something crept into the heart of Judas. హృదయంలో ఏదో ప్రవేశించింది. So something went wrong immediately. వెంటనే ఒక విషయం He జరిగింది. went out of order. క్రమం తప్పిపోయాడు. After that scene, ఆ దృశ్యం we తర్వాత see in verse 10, 10వ వచనంలో, then Judas Iscariot, one of the 12, went to the chief priest to betray him. అప్పుడు 12 మందిలో ఒకడు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల చేతికి ఆయన అప్పగించాలని Chief వారి priest did not come to Judas. ప్రధాన యాజకులు రాలేదు. Judas went to the chief priest. యూదా ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళాడు. సో అధికారంకి లోబడి ఉండుట అనేది మన హృదయంలో నుంచి రాకపోతే, ఆ హృదయము మనకు ఆ హృదయం కలిగి ఉండకపోతే, ఏ చిన్న నొప్పి వచ్చినా, ఎక్కడో ఎవరో ఏదో అధికారం గల వారిని ఏదో అన్నారని, లేకపోతే సరిగ్గా అర్థం చేసుకోవడంతో ఏం చేస్తారు, ఇప్పుడు నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతా. ఎక్కడికి వెళ్ళిపోయాడు? స్ట్రైట్ ప్రధాన యాజకుడి దగ్గరికి వెళ్ళాడంట. సో ఆ అధికారం నుంచి బయటికి రావడంతో ఆయన అధికారంలో ఎదిగాడా, ఉన్నది కూడా పోగొట్టుకున్నాడా? సో చాలామందికి ఈ సూత్రం అర్థం కావాలి. అధికారం కింద ఉంటే నన్ను ఎవరు గుర్తించట్లేదు, ఎక్కడున్నా కూడా పక్కవారినే గుర్తిస్తున్నారు, నన్నెవరు గుర్తించట్లేదు, నాకేది, ఏదో ఒక విధంగా నీ హృదయంలోకి సాతాను ఒక అనుమానాన్ని తీసుకొస్తాడు, నీ హృదయంలోకి గర్వాన్ని తీసుకొస్తాడు. నీ గురించి నా గురించి నేను అనే గర్వం తీసుకొచ్చినప్పుడు నువ్వు అధికారం నుంచి తొలగిపోతావు. అధికారం నుంచి తొలగిపోయినప్పుడు అధికారం నుంచి పైకి ఎవ్వరూ వెళ్ళరు. అధికారంకి లోబడి ఉన్నవారే అధికారంలో పైకి వెళ్తారంట. హల్లెలూయా. సో ఇప్పుడు తాను తగ్గించుకున్నాడు. పేతుర్ని కూడా తిట్టాడంటే, అందరి ముందు తిట్టాడు, అందరి శిష్యులను తిట్టాడు దేవుడు. ఏమైపోయింది? అల్ప విశ్వాసులారా ఏం చేశారు అని. అక్కడ వాళ్ళు ఒక వ్యక్తి నుంచి దయ్యం వెళ్ళగొట్టాల్సిన సమయంలో వారు వెళ్ళగొట్టలేకపోతారు. ఏమైపోయింది? మీకు నేర్పించిందంతా మీరు మళ్ళీ ఇక్కడికి వచ్చారు, యు ఆర్ కమింగ్ బ్యాక్ టు స్క్వేర్ వన్ తిడుతున్నాడు. కానీ ఏమైపోయింది? వాళ్ళు తగ్గించుకున్నారు, అధికారంకి లోబడినవారు నేర్చుకుంటున్నారు, మేము ఎక్కడ మిస్ అయిపోతున్నాము అని. అక్కడే ఉన్న తర్వాత వారిని దేవుడు హెచ్చించాడు. ఎంతగా హెచ్చించాడంటే, యేసుక్రీస్తు వెళ్ళని ప్రాంతాలకు కూడా వాళ్ళు వెళ్ళారు. యేసుక్రీస్తు బోధన చేయవారికి కూడా బోధించాడు. యేసుక్రీస్తు చేయని కార్యాలు కూడా వారు చేయగలిగారు అంట. సో అలాంటి హృదయము కలిగి ఉండాలి. సో ఎనీవే, ఐ థింక్ ఐల్ క్లోజ్ టుడే. We're going to continue in this series on sonship and submission. There are a lot of things I'll be teaching you in this, and I believe that it will help you grow
and establish yourself in the kingdom of God much stronger, and you will see the elevation of God. Ivi anta, these are not messages you like to hear or enjoy sometimes. Like it's boring. It's going like writing a lot of things. Okay, I understand that. Now what for me? Now you're trying to see what for. There is so much for you in this. There's so much for you in this. As I said, my life has changed once I understood submission and once I submitted my heart to my spiritual father. So till then, submission was just a topic. Submission is a nice thing to hear. But unless you carry that submissive heart, you will not see the elevation. Sorry, continue. కాబట్టి లోబడే విషయం గురించి నేర్చుకున్నప్పుడు నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. మన హెచ్చింపు కూడా దాని నుండి చాలా వస్తూ ఉంటాయి. Submission provides. కాబట్టి అని సమకూరుస్తుంది లోబడ్డం. Submission protects. అది భద్రపరుస్తుంది లోబడ్డం. You know, submission will promote you. లోబడుట నిన్ను హెచ్చిస్తుంది. Submission will promote you. లోబడుట హెచ్చిస్తుంది నిన్ను. Submission will not take you down. నిన్ను కిందకి తీసుకెళ్ళదు అది. See, how many of you see a kite? ఈ పతంగులు ఎంతమంది చూసారు? You know, we see a kite, but many times we don't see that string that is attached. గాలిపటంకు అంటుకొని ఉన్న దారం మనకు That కనపడదు. string is not limiting the kite. ఆ దారము ఆ గాలిపటం The ఆపట్లేదు. string is directing the kite. ఆ దారం అనేది దానికి దిక్సూచిగా So దిశ that is how your life will be when you are submitted to an authority. అధికారానికి లోబడ్డప్పుడు నీ So జీవితం ఆ రీతిగా ఉంటుంది. always stay connected to this authority. ఎల్లప్పుడూ అధికారానికి సంబంధించి ఉండాలి మనం. You will be flying high with a purpose. ఉద్దేశంతో పైకి You ఎగురుతా will be వస్తాం. walking into the blessing, ఆశీర్వాదంలో నడుస్తాం. and you will be in safe place. భద్రంగా ఉంటాం మనం. So we are going to talk more about covering and sonship. కాబట్టి కుమారత్వం గురించి కాపుదల గురించి ఇంకా చూస్తాం మనం. So one verse I want to say before I close. ముగించక ముందు ఒక మాట చూస్తాం. It's, Proverbs chapter 29. సామెతలు 29. Proverbs chapter 29, verse 21. I think is it. Yeah. He who pampers his servant from childhood will have him as a son in the end. ఒకడు తన దాసుని చిన్నప్పటి నుండి గారాముగా పెంచిన ఎడల తుదిని వాడు కుమారుడిగా So ఎంచబడతాడు. we're going to continue especially in the spiritual authority and fatherhood and sonship and submission in the next class. తర్వాత తరగతిలో మనము ఆ లోబడ్డం గురించి తర్వాత తండ్రి విషయాల గురించి కొన్ని So చూస్తాం. you have a spiritual father, you have a spiritual mother, that is good. ఆత్మీయ తండ్రి ఆత్మీయ తల్లి ఉండడం మంచిది. But how many of you noticed ఒకసారి మీ ఇంట్లో పని చేసే వాళ్ళు కూడా అమ్మ అంటారు అంటారా? అమ్మ పని అయిపోయింది వెళ్ళిపోతున్నాను. So sometimes people who are working for you also address you as mom. కాబట్టి కింద పని చేసే వారు కూడా అమ్మ అని పిలుస్తారు. Servants calling mom పనివారు అమ్మ అని and పిలవడం, sons calling mom is different. కుమారులు అమ్మ అని పిలవడం వేరు. So there are a lot of servants, చాలా దాసులు ఉన్నారు చాలా. but few of them are sons. కొద్ది మందే కుమారులు. Now how the servants will become sons? కాబట్టి దాసులు కుమారులు ఎలా It says అవుతారు? who pampers. అయితే How గారాబంగా do you pamper? ఎలా గారాబం You చేస్తాం? feed them. పోషిస్తాం. You give them the word of God. దేవుని వాక్యం So those who are fed by us, కాబట్టి మా ద్వారా you వాక్యం might have joined as a servant leader, దాసుడిగా నువ్వు but as I am జీవనోత్సవం feeding you, you will పోషిస్తుండగా become my son. కుమారుడు అవుతావు. Hallelujah. Hallelujah. So you'll be pampered by your spiritual parents. ఆత్మీయ తల్లిదండ్రులు గారాబం చేస్తారు. So servant will come with a mindset. కాబట్టి దాసుడు వచ్చే మనస్సు, What will I get from this house? ఈ ఇంటి నుంచి ఏం పొందుకోవాలి నేను? Will I ever have an inheritance? ఏమైనా స్వాస్థ్యం ఉంటుందా నాకు అసలు? But sonship is completely different. కుమారులు పూర్తిగా వేరే. So we're going to continue that in the next class. తర్వాత తరగతిలో But for కొనసాగిస్తాం. now, ప్రస్తుతానికి I want you to remember, ఇది గుర్తుపెట్టుకుంటాం. submitting to a spiritual authority ఆత్మీయ అధికారానికి is లోబడి very important for you to be elevated, నీ హెచ్చింపుకు చాలా for ప్రాముఖ్యం. you to be protected, నువ్వు భద్రపరచడానికి for ప్రాముఖ్యం. you to be provided in life. నీ జీవితంలో సమకూర్పు కదా అవసరం. Let's all stand to our feet. అందరం లేచి నిలబడతాం. You know, as I was speaking, if there is anything the Holy Spirit was trying to prick you or trying to impress certain things on your heart, పరిశుద్ధాత్మ దేవుడు ఏదైనా మన విషయాలు గుర్తు చేస్తూ I want you to go over that, అవన్నీ ఆలోచించు ఒకసారి. and I want you to examine yourself. ఒకసారి పరీక్షించుకుందాం. Are you carrying that attitude and heart for your spiritual authority or the submissive for the authorities that are in your life? నీ జీవితంలో ఉన్న అధికారులు ఆత్మీయ నాయకుల పట్ల ఆ లోబడే హృదయాన్ని కలిగి ఉన్నామా? Because the way you treat your authority అధికారంతో ఎలా వ్యవహరిస్తామో మనం determines అది గుర్తు చేస్తుంది. how heaven will treat your destiny. పరలోకము నీ గమ్యాన్ని ఎలా నిర్ణయిస్తుందో గుర్తు చేస్తుంది. So as much as you dream about going higher and doing great things, నువ్వు ఉన్నతంగా వెళ్ళి గొప్ప కార్యం చేసే విషయం గురించి నువ్వు ఆలోచిస్తున్నప్పుడు first you need to make sure that you have a covering, you have authority over you.
మొట్టమొదట నీ పైన ఒక అధికారం, ఒక కాపుదల ఉండే విషయం గుర్తుపెట్టుకోవాలి. So this also I learned it earlier. When somebody asks you who is your pastor, ఎవరైనా వచ్చి మీ పాస్టర్ ఎవరైనా you అడిగినప్పుడు should have an answer. జవాబు ఉండాలి. When you say who is your father, మీ తండ్రి ఎవరైనా who is అడిగినప్పుడు, your mother, మీ తల్లి ఎవరు how many అడిగినప్పుడు names do you give? ఎన్ని పేర్లు చెప్తాం? So when they say who is your pastor, మీ పాస్టర్ ఎవరైనా how many అడిగినప్పుడు names you have to give? ఎన్ని పేర్లు ఇవ్వగలగాలి? We're going to talk anyway. We're going to talk about all of this in the next class. So today was just the introduction for you to understand how submission is a principle in the kingdom of God, how you to submit yourself to the spiritual authority, and how it has so many implications in your life. కాబట్టి ఈ లోబడ్డము ఆత్మీయ జీవితంలో ఆత్మీయ అధికారులకు దానివల్ల ఎన్ని పర్యవసానాలను చూస్తూ వచ్చాం. Let's close our eyes. మూసుకుంటాం. And what kind of attitude we were having towards the anointed men and women of God. కాబట్టి దేవుని చేత అభిషేకించబడిన దైవజనులు దైవజనరాల పట్ల ఎటువంటి వైఖరితో ఉన్నాం మనం? Is there anything anytime we missed ఏదైనా కోల్పోతూ వచ్చిన ఎప్పుడైనా honoring them? వాళ్ళని You గణపరిచే know, when విషయం. you're submitting to somebody, ఎవరికైనా లోబడి ఉన్నప్పుడు that itself tells అది చెప్తుంది that you are okay with their decisions, వాళ్ళ నిర్ణయాలు నీకు you సరైన, are okay with how they treat you, నేను వాళ్ళు ఎలా వ్యవహరిస్తున్నారో ఆ you are విషయం, okay with what is going to happen in your life under their authority. వారి అధికారం కింద నీ జీవితంలో ఏం జరుగుతుందో సమ్మతి పరుస్తున్నావు. With that kind of understanding, you submitted to that person. అటువంటి గ్రహింపుతో ఆ వ్యక్తికి లోబడ్డావు. Let the enemy not steal, enemy not enter your heart ఇప్పుడు సాతాను హృదయంలో and put any ప్రవేశించనివ్వదు. kind of thoughts, ఎటువంటి ఆలోచన any పెట్టనివ్వదు. pride గర్వము that will take you out of the order, ఆ క్రమం తప్పించే that విధంగా, will remove you from the unity, ఆ ఐక్యత నుంచి తొలగించేది, that will remove you from the flow, ఆ ప్రవాహం the తప్పించేదిగా, flow of the anointing. అభిషేక ప్రవాహం అది. So you should be always connected to that flow, ఎల్లప్పుడూ ఆ ప్రవాహంతో always సంబంధం connected to కలిగి that anointing. అభిషేకంతో సంబంధించి That is where your elevation comes from. నీ హెచ్చింపు అక్కడి నుండి వస్తుంది. స్తోత్రం ప్రభువా, నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. నాయన, ఈ పరలోకపు సూత్రాలు, వెలుగు రాజ్యం యొక్క సూత్రాలు రానున్న కొన్ని వారాల్లో మేము నేర్చుకుంటుండగా ప్రభా, మా హృదయాలను మారుస్తున్నది వందనాలు. నా హృదయంతో మీరు నాయన మాట్లాడుతున్నది వందనాలు. ఎక్కడైతే నేను తప్పిపోతున్నాను, ఏ విషయంలో ప్రభా నేను దేవుని నుంచి పొందుకోలేకపోతున్నాను, అది నీ వాక్యము ద్వారా నాకు చూపిస్తున్నది వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు విన్న వాక్యములో ప్రభా, ఎక్కడైతే నేను తప్పిపోయానో దాని ప్రకారం నా హృదయం సరి చేసుకుంటున్నాను నాయన. ఈరోజు మీరు ఇచ్చిన మాట ప్రకారము నాయన, మీరు అభిషేకించిన వ్యక్తులను నాయన, అధికారము గల వ్యక్తులను నాయన, ఆత్మీయ అధికారమైన వ్యక్తులు గలవారి పట్ల నా హృదయము నాయన ఎల్లప్పుడూ కూడా లోబడి ఉండే హృదయాన్ని నాకు దయచేయండి. అభిషేకమైన వ్యక్తులను చూసినప్పుడు ప్రభా, నేను ఏదైనా వారి వెనక అనుకున్నా కూడా నాయన, పరలోక రాజ్యంలో, వెలుగు రాజ్యంలో నాయన, దానికి నేను ఎన్నో ఇంప్లికేషన్స్ ఉంటాయని నేర్చుకున్న ప్రకారం ఈ రోజు నుంచి నా మాటలు, నా ప్రవర్తన, నా హృదయాన్ని నీకు సమర్పించుకుంటున్నాను ప్రభా. నాయన, ఎందుకు ఉంచావో నాకు తెలియదు, కానీ ఒక కారణముతో ఒక స్థలంలో, ఆ స్థలంలో, ఆ ఉద్యోగంలో, ఆ సంఘంలో నేను ఉన్నానని నేను నమ్ముచున్నాను నాయన. అక్కడ ఎలాంటివి జరిగినా కూడా, వేరే వాళ్ళు ఎలాంటి కార్యాలు చేసినా కూడా, నేను మాత్రం ప్రభా నీ సూత్రాల ప్రకారం, నీ రాజ్యములో నేర్పించిన సూత్రం ప్రకారం నాయన, వెలుగు రాజ్యము చెప్పే సూత్రం ప్రకారం నేను ఉండాలనుకుంటున్నాను నాయన. యోసేపుని పోతిఫర్ ఎలాగా ట్రీట్ చేసినా కూడా నాయన, దావీదుని సౌలు ఎలాగ ట్రీట్ చేసినా కూడా ప్రభా, వాళ్ళు వారి అధికారులకు లోబడి ఉన్నారు ప్రభా. లోబడి ఉండడంలో ఉన్న గొప్ప ఆశీర్వాదం, లోబడి ఉండడంలో ద్వారా మేము తెరచుకోపోయే ద్వారాలు, లోబడి ఉండడం ద్వారా మేము ఎంత పైకి వెళ్ళబోతున్నామో అన్న సూత్రాలు మాకు నేర్పించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. అక్కడున్న పరిస్థితిని బట్టి ప్రభా, మా హృదయము చెదిరిపోకుండా యూదా ఇస్కరియోతు లాంటి హృదయము కాదు నాయన ప్రభా, కానీ లోబడి ఉండి, అధికారానికి లోబడి ఉండే హృదయాన్ని మాకు దయచేయండి. ఈ గొప్ప సూత్రంలో ఇంకా లోతైన మర్మాలు, ఇంకా గొప్ప వెలుగు మేము తెలుసుకోవడానికి మాకు సహాయం చేయండి ప్రభా. Shikalama sotoromandere mandoro shalala matoromandere lelama shokotoromandere sakaramandoro sakala shokotoromatere mandoro lalama shokolomatere mandoro riba baba baba sokolomatere mandoro rashokolomatere mandoro riba baba 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 roshakala mandoro. Lord, we have been divinely positioned in certain places, Lord, and we are, Lord, right now submitting our hearts, Lord. Holy Spirit, you deal with us.
Lord, whatever we had in our heart, Lord, even the times when nobody watched, Lord, if there is any time, Lord, that we did anything against the anointed men or women of God, Lord, I want to examine myself, correct myself, Lord. I want to carry that heart like David, Lord, who has an honor for the anointed people, Lord, who has an honor for the authority above him. Rishalalamasokotoromandere, lalamashokotoromateleremato, rabasheketerematoromandere, ribababababa, rushelelamatoromandere, rababababa, rushalalamasokotoromandere, shalalamandero, rabasokolomandere. Submit yourself to the mighty hand of God. The Bible says, when you submit to God, as you are kneeling before God, He will make you stand tall in front of people. As you submit under His authority, He is going to elevate you beyond your imagination. Lord, Joseph never opened his mouth, Lord. He kept quiet. He always obeyed his authority. And he was elevated. Lord, help me to stay in the vision. Lord, help me to submit to the mission of this church. I'm coming under the mission, Lord. It's not about me. It's not about I. Let that pride fall down in the name of Jesus. Let my heart, oh, rishekele mandoro salalamatoro mandere, ribabababababa, rishekele mandoro tararamandoro, rashele mandoro. Lord, teach me, Lord. I am willing to learn. I am willing to obey. I am willing to understand. Oh, shakala mandere. Give me a heart that can understand. Rushala mandoro, heart that will submit. Rebellion, I rebuke it in the name of Jesus. We rebuke it in the name of Jesus. We rebuke pride in the name of Jesus. Gossip, slander, Lord, whatever has entered my heart, Lord, I close the doors for it in the name of Jesus. Lord, every time I went against my authority, every time I did something against my authority, Lord, I did not realize I was closing certain doors. I did not realize I was coming out of the anointing. I was coming out of that blessing, Lord. Today, I align myself once again to the authority. Yes, Lord, it is not about a person, but it is the position. Oh, David was so submissive to his unrighteous authority, Lord. How much more carrying the heart of Jesus. We should be able to submit, Lord. I pray everybody, not just this church, Lord, but they will be fearful, Lord. Oh, they will operate under the reverence, Lord, with anointed men and women of God. Lord, when they see any anointed men and women of God, Lord, they will not do any loose talk. Lord, they will not gossip, Lord. They will not carry any bitterness. Lord, you have placed us under these authorities with a reason, with a purpose. Our steps are ordained by you. Lord, this authority over our lives, Lord, is in our life because you wanted us to be in that position in this season of our life, in this time of our life, Lord. Help us to understand, Lord. Oh, rikala seketere bashokolo matere mandoro, larama shokolo matere mandoro, rabasekele mandoro. It's not about the personality of the person, Lord. It is about the position that God has placed. Ribashokolo mandere. Lord, help me to have a heart that will position itself, Lord, under the divine authority with fear and reverence, Lord. Lord, as the centurion submitted to your authority, he amplified his faith. Lord, may we walk in that kind of supernatural faith, Lord. May we walk in that kind of uncommon faith when we submit ourselves to the authority of God or to the authority of our spiritual leaders. Rikala selama tororamandere lebara sheketere maso rababababababababa roshekele matararamandoro ribabababa sokolo masheketere mandoro lala masekele matoro matere mandoro ribaba
ba. Come on, riba sokolo mandere. You need to pray for yourself. Arashekele mandere. Make a commitment to God. This has to be a lifelong lesson. This has to be a principle that you will never miss. This has to be a principle that has to be etched on your heart. Rishakele katara mandoro. Lebaraba shokotoro materere. Riba ba 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 ba. Lemara shekere matoro mandere. Father, we thank you, Lord, for speaking to us tonight. Lord, showing us an important principle in the kingdom of God. We thank you, Lord, for teaching us submission. How important it is in the kingdom of God. ప్రభు ఈ సూత్రం ఎంత ముఖ్యమైనదో మేము ఇంకా కొన్ని వారాల్లో నేర్చుకోబోతున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాము. నేను ఈ వారాల్లో ప్రభు ఈ ముఖ్యమైన సూత్రం మేము నేర్చుకుంటుండగా మా జీవితంలో ప్రభు మేము పైకి ఎలాగ వెళ్ళాలి, మా జీవితంలో ఆ గొప్ప స్థానంలో మేము ఎలా కూర్చోవాలనేది మేము నేర్చుకోబోతున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. నాయన వినగలిగే చెవులు, నాయన మార్చుకోగలిగే మనస్సును మాకు దయచేయండి ప్రభు. విన్నప్పుడు దాని ప్రకారము మా తలంపులను, మా హృదయాలను మార్చుకునే హృదయాలను మాకు దయచేయండి ప్రభు. విన్న వాక్యము ప్రతి ఒక్కరి జీవితంలో ఫలించును గాక అని ప్రకటిస్తున్నాం. మాపై ఉన్న ప్రతి అధికారిని బట్టి వందనాలు. ప్రతి అధికారానికి ప్రభు మేము లోబడి ఉంటాం, ఆత్మీయ అధికారానికి లోబడి ఉంటామని ప్రార్థన చేస్తున్నాం ప్రభు. నాయన గర్వము, సాతాను లాంటి హృదయము ఎవరికి కూడా ఉండకూడదని ప్రకటిస్తున్నాం. ఆయన ఇస్కరియోతు యూదా అలాంటి హృదయం కలిగి తనకున్న గొప్ప ఆశీర్వాదాన్ని కోల్పోయాడు. నాయన ఒక్కొక్కసారి నొచ్చుకున్నా, ఒక్కొక్కసారి అర్థము కాకపోయినా, ఒక్కొక్కసారి మా జీవితంలో మేము ఆ స్థలంలో ఎందుకున్నామో అర్థం కాకపోయినా కూడా ప్రభా నువ్వు ఒక ప్రత్యేకమైన ఆలోచనతో అక్కడ మమ్మల్ని ఉంచామని మేము నమ్ముచున్నాం. నాయన అక్కడ మేము ఏ పని చేయాలన్నా ప్రభా మంచి హృదయముతో, సంతోష హృదయముతో మేము లోబడి ఉండే హృదయాన్ని మాకు దయచేయండి ప్రభా. సనుక్కునే హృదయము కాదు ప్రభా. అహరోను మిరియాము సనుక్కున్నప్పుడు మోషే నాయకుడై ఉండగా, వెన్ మిరియం అండ్ ఆరోన్, లార్డ్, ఈవెన్ దో దే వర్ ఓల్డర్ ఇన్ ఏజ్, బట్ దే హ్యాడ్ టు సబ్మిట్ టు ది అథారిటీ ఆఫ్ మోసెస్. దే కాంటాక్టెడ్ లెప్రసీ. Shikala sotoromanda. That is how God views submission. That important is submission in the principle of kingdom. When a person is placed in authority, Lord, help us to understand that. Lord, I pray in this church, ఈ సంఘములో ఎల్లప్పుడూ కూడా లోబడే హృదయాలు ఉండును గాక అని ప్రకటిస్తున్నాం. నాయన ఎవరు కూడా నాయన వ్యతిరేకతతో నాయన ఎదిరించు భావము కలిగి ఆశీర్వాదము నుంచి తొలగిపోకుండా తమ్మును తాము తగ్గించుకునే వారిగా ఉండండి నాయన. ఎందుకంటే తగిన సమయం వచ్చినప్పుడు హెచ్చించే హస్తము మీరై ఉన్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని మేము ఎన్నడూ హెచ్చించుకోలేము, కానీ నీ యొక్క రాజ సూత్రములు నాయన తగ్గించుకునే సూత్రంలో మేము నడిచినప్పుడు హెచ్చింపబడతామని చెప్పిన ప్రకారం ఈ రోజు నుంచి నాయన మా హృదయంలో మమ్మల్ని మేము తగ్గించుకుంటకు సహాయం చేయండి ప్రభా. ఎక్కడైతే మేము ఇన్ని రోజులు గర్వముతో తగ్గించుకోలేకపోయామో ఆ ప్రదేశాలు, ఆ హృదయాన్ని కూడా ప్రభా నీ ముందు ఉంచుతున్నాం. పరిశుద్ధాత్మ దేవుడా, మీరే ఆ హృదయాన్ని మార్చండి ప్రభా. ఈరోజు మీరు చెప్పిన ప్రతిదీ కూడా మేము వింటాము, దాని ప్రకారం నడుచుకుంటామని ఒప్పందము చేసుకుంటున్నాం. ఈరోజు నుంచి నాయన ప్రతి కఠిన హృదయము మాంసపు హృదయముగా మారును గాక అని ప్రకటిస్తున్నాం. ప్రతి వ్యతిరేక హృదయము అనుకూల హృదయముగా మారును గాక అని ప్రకటిస్తున్నాం. ప్రతి ఎదురించే హృదయము లోబడే హృదయముగా మారును గాక అని ప్రకటిస్తున్నాం. ఈరోజు నుంచి నాయన అధికారముకు లోబడే సూత్రము మేము నేర్చుకుంటుండగా నాయన నూతనమైన ఆశీర్వాదాల్లోకి, నూతనమైన ప్రత్యక్ష జ్ఞానంలోకి మనం నడిపిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. మరి ఒక్కసారి నాయన విన్న వాక్యము బట్టి, నాయన మాకు వచ్చిన ప్రత్యక్ష జ్ఞానం బట్టి నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ సమయంలో మీ అందరి కోసం ప్రార్థన చేయాలని కోరు. ఇప్పటి వరకు మీరు చూసిన ఈ వర్తమానం ద్వారా ఆశీర్వదింపబడ్డారని నమ్ముతున్నాము. మీలో ఎవరికైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే మా ప్రార్థన బృందము మీ కొరకు తప్పకుండా ప్రార్థించెదరు. స్క్రీన్ పైన ఉన్న మినిస్ట్రీ నెంబర్ ని సంప్రదించగలరు. 9010103637 ఈ నెంబర్ కి మీరు కాల్ చేయవచ్చు. 9010643687. ఈ పరిచర్య ద్వారా బలపడుతున్న మీరందరూ దేవుని రాజ్యంలో విత్తాలని ఆశపడుతున్నట్లయితే స్క్రీన్ పైన ఉన్న క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసి మీ కానుకలను పంపించగలరు. అకౌంట్ నెంబర్ 9170200319559091.
IFSC కోడ్ UTIB 000179 యాక్సిస్ బ్యాంక్ 91702003195591 IFSC కోడ్ UTIB 0001798 యాక్సిస్ బ్యాంక్. అద్భుతమైన ఆరాధన మరియు బలమైన వాక్యంతో ప్రతి ఆదివారం ఎంతో ఘనంగా సర్వీసెస్ జరుగుతున్నాయి. ఎన్నో అద్భుత కార్యములు, సాక్ష్యములను మేము వింటున్నాము. మీరు కూడా బలమైన సాక్ష్యంతో విజయవంతమైన జీవితాన్ని కలిగి ఉండాలని ఆశపడుతున్నట్లయితే ఈ ఆరాధనలో పాల్పంచుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. ప్రతి ఆదివారం ఉదయం 8 గంటలకు ఇంగ్లీష్ ఆరాధన మరియు 10:30 తెలుగు ఆరాధన సంధ్య కన్వెన్షన్ గచ్చిబౌలిలో జరుగుతున్నాయి. మీరు మరియు మీ బంధుమిత్రులు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్నట్లయితే ఈ సర్వీసెస్ కి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. ఖమ్మం పట్టణ ప్రజలకు ద్వారా మీరందరూ ఆశీర్వదించబడ్డారని నేను నమ్ముతున్నాను. మీ జీవితంలో దేవుని యొక్క ప్రేమ గురించి ఎక్కువ తెలుసుకోవాలనుకుంటున్నట్లయితే, దేవుని యొక్క వాక్యములో ఎదగాలనుకుంటున్నట్లయితే, మీరు అలాగే మీ కుటుంబము దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క ఆశీర్వాదంలో జీవించాలనుకుంటున్నట్లయితే మిమ్మల్ని అందరినీ కూడా మా న్యూ సిటీ చర్చ్ సండే ఆరాధనకు ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మీకు కావాల్సిన డీటెయిల్స్ అన్నీ కూడా మీకు స్క్రీన్ మీద ఉంటాయి. సో ఈ రోజు తీర్మానం తీసుకోండి, మీరు అలాగే మీ కుటుంబము వచ్చి మాతో పాటు దేవుణ్ణి ఆరాధించండి.